ఆదివారము ఆరాధనలో సంఘముగా కూడుకోవాలన్నది దేవుడు మనకిచ్చిన ఆజ్ఞ. మీకు లాస్ట్ టైం చెప్పాను, దేవుణ్ణి ఆరాధించటం అంటే ఏంటి? దేవుణ్ణి ఆరాధించటం అంటే ఏంటి? ఆరాధన అంటే అర్థం ఏంటి? దేవుణ్ణి ప్రేమించటం అని చెప్పాను. దేవుణ్ణి ప్రేమించటం అంటే యోహాను గారు రాసిన మొదటి పత్రికలో 5వ అధ్యాయములో 3వ వచనాన్ని మనం ఒకసారి చదువుదాం. ఏమన్నాడంటే, అండర్లైన్ చేసుకోండి దాన్ని చక్కగా. ఏమన్నాడు? మనం ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుణ్ణి ప్రేమించుట. అర్థమైందా? దేవుని ఆజ్ఞలను గైకొనుటయే దేవుణ్ణి మనము ప్రేమించుట అన్నాడు. ఆ తర్వాత పేజీ తిప్పి 2వ యోహాను పత్రిక చూడండి. 3 పత్రికలు రాశారు యోహాను గారు. ఎవరండి ఈ యోహాను గారు? ఎవరండి యోహాను గారు? ఎవరు ఈ పత్రికలు రాసిన యోహాను గారు? ఎవరు? హూ ఈజ్ దిస్ జాన్? మన ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? చేతులు ఎత్తండి. బైబిల్ ఎగ్జామ్ రాసిన వాళ్ళు 1 2 3 4 5 6 7 7 ఉన్నారు ఎగ్జామ్ రాసిన వాళ్ళు. యేసుక్రీస్తు ప్రభువుకి బాప్టిజం ఇచ్చింది ఎవరు అని ఒక ప్రశ్న ఇచ్చాను. అమ్మ, క్వశ్చన్ పేపర్లో ఆన్సర్ షీట్లు ఇంటికి పెట్టుకెళ్ళి చెక్ చేసుకున్నారా? ప్రియాంక, చెక్ చేసుకున్నావా? ఏమైనా డౌట్లు ఉన్నాయా? నేను ఏమన్నా తప్పుగా మార్కులు వేసాను? ఎవరికైనా కరెక్ట్గానే వేసానా? చెక్ చేసుకోమని చెప్పాను. ఒకవేళ ఏమైనా నేను పొరపాటు పడితే, అన్నయ్య మీరు ఇక్కడ తప్పుగా దిద్దారు పేపర్ అని చెప్పండి. అందులో నేను యేసుక్రీస్తుకు బాప్టిజం ఇచ్చింది ఎవరు అని ప్రశ్న అడిగా. చాలామంది ఏం రాశారు తెలుసా అండి? యోహాను గారు అని రాశారు. అంతే, యోహాను అని రాశారు. అప్పుడు దాన్ని నేను మార్క్ వేసానా వేయలేదా? కొంతమందికి వేయలేదు, కొంతమందికి హాఫ్ మార్క్ వేసాను. ఎందుకు అలా వేశానంటే, కొత్తగా వచ్చిన పిల్లలకి హాఫ్ మార్క్ వేసాను. పోనీలే, యోహాను అనైనా తెలిసింది. యేసు ప్రభుకి బాప్తిజం ఇచ్చింది ఎవరండి? బాప్తిజం ఇచ్చి యోహాను. ఇంగ్లీష్లో జాన్ ద బాప్టిస్ట్ అంటారు ఆయన. ఇంగ్లీష్లో జాన్ ద బాప్టిస్ట్. జాన్ అంటే తెలుగులో యోహాను, ఇంగ్లీష్లో జాను. అర్థమవుతుందా? బాప్టిజం ఇచ్చి యోహాను అని ఎందుకన్నాడంటే, బైబిల్లో ఇంకా చాలా మంది యోహానులు ఉన్నారు. ఈ యోహాను సువార్త రాసిన ఈ యోహాను ఎవరంటే, యేసుక్రీస్తు ప్రభు శిష్యులు ఉన్నారు కదండి, 12 మంది శిష్యులు. యేసుక్రీస్తు శిష్యులు ఎంతమంది అండి? 12 మంది శిష్యులు. ఆ 12 మంది శిష్యుల్లో ఒక ఆయనే యోహాను గారు. యేసుక్రీస్తుని అందరికంటే ఎక్కువగా ప్రేమించిన వ్యక్తి ఈయన. అలానే యేసుక్రీస్తు కూడా అందరికంటే ఎక్కువగా ప్రేమించిన వ్యక్తి యోహాను గారు. మీరు మొన్న ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ మూవీ ఇక్కడ ప్రొజెక్టర్తో ప్లే చేసినప్పుడు, యేసు ప్రభు శిలువ మీద ఉన్నారు కదా ప్రభు, కల్వరి కొండ పైన. అప్పుడు కింద మరియమ్మ ఉంటారు, ఆమె పక్కన ఒక ఆయన ఉంటారు. ఆయనకి యేసు ప్రభు తన తల్లిని అప్పచెప్తారు. ఇదిగో నీ తల్లి అని, ఇదిగో నీ కుమారుడు అని మరియకి యోహాను అప్పగిస్తాడు. ఇదిగో నీ తల్లి అని యోహాను గారికి మరియను అప్పగిస్తాడు. ఆ యోహాను గారు ఈ యోహాను గారు. యేసు ప్రభుని సిలువ వేసినప్పుడు శిష్యులందరూ చెదిరిపోయారు. ఇంత మనం పాడాం, గెత్సేమనే తోటలో తండ్రి అన్న ప్రార్థన అనే పాట. అది ఎప్పుడని చెప్పాను? అది ఎప్పుడు జరిగిన సందర్భం? యేసుక్రీస్తుని పట్టుకున్నటువంటి రాత్రి, ఆయన అప్పగింపబడిన రాత్రి. అది గెత్సేమనే తోటలో ప్రార్థన చేసుకుంటూ ఉన్నారు శిష్యులు తీసుకెళ్ళి కూడా. వాళ్ళు ఒక దగ్గర ప్రార్థన చేసుకుంటున్నారు, కొంచెం ముందుకెళ్ళి ప్రభు ఒక దగ్గర ప్రార్థన చేసుకుంటున్నారు. తండ్రి, నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుము, అయినా నా ఇష్టము కాదు నీ చిత్తమే జరిగించుము అని ప్రార్థన చేసిన సందర్భం. ఆ రోజే, ఆ రాత్రే యేసుక్రీస్తుని రోమ సైనికులు వచ్చి పట్టుకోవడం జరిగింది. అప్పగించింది ఎవరు? ఇస్కరియోతు యోధ. ఆయన ఎవరు? యేసుక్రీస్తు శిష్యుడే. అలా యేసుక్రీస్తు అప్పగింపబడినప్పుడు శిష్యులందరూ పారిపోయారు. శిష్యులు ఏమైపోయారండి? పారిపోయారు. భయం కదండి, మరి భయమా కదా చెప్పండి. పేతురు గారు ముందు ధైర్యంగా నిలబడ్డాడు. ధైర్యంగా నిలబడి మల్కు అనే సైనికుడి చెవి తెగనరికాడు కత్తి తీసుకొని. ఆయన ఏమనుకున్నాడంటే, దేవుడు కదా మన ప్రభుని పట్టుకోవడానికి వస్తారా అని కత్తి తీసి దాడి చేశాడు. ప్రభు ఏమన్నాడు?
తప్పు చేసావు పేతురు, అలా చేయకూడదు. మనం వచ్చింది శత్రువుల్ని చంపటానికి కాదు, శత్రువుల్ని ప్రేమించి మార్చటానికి వచ్చాం. కనుక నీ కత్తి తీసి నీ వరలో పెట్టు అని చెప్పి ఆ తెగిపడిన చెవిని మరలా ఆ సైనికుడికి అతికించి ప్రభు సరెండర్ అయిపోయారు. అడిగాడు, ఎందుకయ్యా నన్ను పట్టుకోవడానికి కత్తులు గుదియలు పట్టుకొని వచ్చారు? నేనేమైనా బందిపోటు దొంగనా? నన్ను పట్టుకోవడానికి ఎందుకయ్యా మీరు కత్తులు పట్టుకుని గుదియలు పట్టుకుని వచ్చారు? రోజు మీ మధ్యగా తిరుగుతున్నాను, రోజు మీ వీధుల్లోనే కదా సువార్త ప్రకటించుకుంటూ తిరిగాను, ప్రతిరోజు మీ కళ్ళ ముందు కనిపించాను కదా, ఎందుకు నన్ను పట్టుకోవడానికి ఇంత అవసరమా? సమయం వచ్చినప్పుడు నేనే మీకు సరెండర్ అయిపోతానయ్యా అని వాళ్ళ వెనకాల ప్రభు బందీగా వెళ్ళిపోయాడు. ఆ రోజు భయపడిపోయారు శిష్యులు. భయపడిపోయి ఎట్టోళ్ళట్టు చెదిరిపోయారు. ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోతే పేతురు గారు కొంతసేపు వెంబడించాడు. అలా వెంబడిస్తున్న సందర్భంలోనే కొంతమంది అక్కడ చలి కాచుకుంటుంటే, తెలుసండి ఈ సందర్భం మీకు? చలి కాచుకుంటుంటే పేతురు గారు కూడా అక్కడ నిలబడతారు. అప్పుడు అక్కడ ఒక చిన్నది అడుగుద్ది, ఏమని? ఓయి, నీవును ఆ యేసుతో ఉన్నవాడువే కదా, నువ్వు ఆయనకి సంబంధించినవాడువే కదా అన్నప్పుడు పేతురు ఏమన్నారండి? మనకు బాగా తెలుసు. ఏమన్నారండి? ఆయనకి నాకు ఏ సంబంధము లేదు అని ఎన్నిసార్లు అన్నారండి? 3 times కదా. 3 సార్లు ఆయన అబద్ధం ఆడాడు. అప్పుడు ఏం జరిగిందండి? కోడి కూస్తుందండి. పాట ఉంటుంది కదండి, అదిగదిగో అల్లదిగో పాటలో, చలి కాచుకొను గుంపదిగో ఆ పేతురు బొంకిన స్థలమదిగో, మూడవసారి బొంకిన వెంటనే, బొంకిన వెంటనే కొక్కోరోయని కూతదిగో. ఎంత మంచి పాట అండి, ఎంత మంచి పాట అండి. మానేశారండి ఈ పాటలు పాడడం. మీరు గమనించారా? మన ఆరాధనలో కొత్త కొత్త పాటలు ఎప్పుడైనా పాట విన్నారా? ఈవెన్ నేను రాసిన పాటలు కూడా ఇక్కడ పాడనివ్వను. నేను రాసిన పాటలు కూడా మీరు ఎప్పుడు పాడరు ఇక్కడ. ఎందుకు పాడరంటే, నేను ఆ పాటలు ఎందుకు రాశానంటే, బయట సమాజానికి బుద్ధి చెప్పడానికి, బయట వాళ్ళను మార్చడానికి, వాళ్ళకు ఒక మెసేజ్ ఇవ్వడానికి రాసిన పాటలు అవి. దేవుణ్ణి స్తుతించే పాటలు కాదు అవి. అందుకే నేను రాసినా సరే ఇక్కడ అవి పాడడానికి వీల్లేదంతే. దేవుని దగ్గర చాలా ఖచ్చితంగా మనం ఉండాలి. భక్తులు రాసిన పాటలు మంచి పాటలు అవి, అందులో చాలా అర్థం ఉంటుంది. అదిగదిగో అల్లదిగో పాట మీరు గమనించండి. యేసుక్రీస్తు పట్టబడినది మొదలుకొని ఆయన సమాధి చేయబడి తిరిగి లేచినంత వరకు ఉంటుంది ఆ పాట. మీరు సరే స్టడీ చేయండి ఇంటికి వెళ్ళి. చాలా వచనాలు ఉంటాయి, చరణాలు ఉంటాయి. ఆ చరణాలన్నీ క్రీస్తు ప్రభు పట్టబడిన దగ్గర మొదలుకొని ఆయన మరణించి సమాధి చేయబడి తిరిగి లేచినంత వరకు, ఆయన మరణ సమాధి పునరుత్థానాలు, దాన్ని ఏమంటారండి? చాలా మంది తప్పు రాశారు ఎగ్జామ్లో. సువార్త అంటే ఏమిటి అని ఇచ్చిన ప్రశ్న. సువార్త అంటే ఏంటి తెలుసండి? లేఖనముల ప్రకారము క్రీస్తు ప్రభు మరణించాడు, లేఖనముల ప్రకారము క్రీస్తు సమాధి చేయబడ్డాడు, లేఖనముల ప్రకారము తిరిగి 3వ దినమున లేచాడు. దిస్ ఈజ్ గాస్పెల్. ఇది సువార్త. చాలా మంది క్రీస్తు జననాన్ని కూడా మెన్షన్ చేశారు ఆన్సర్ షీట్లో. యేసు ప్రభు జన్మ సువార్తలోనికి చేర్చబడలేదు. జాగ్రత్తగా వినాలి. క్రీస్తు పుట్టుక సువార్త కాదు. జాగ్రత్తగా వినాలి. క్రీస్తు పుట్టుక సువార్తగా. చాలా మంది నువ్వు కూడా రాసినట్టున్నావు, జననము మరణము సమాధి పునరుత్థానం అని రాశారు. నో, జననము సువార్త కాదు. మీకు ఒక మాట జ్ఞాపకం చేస్తాను. అందుకే యేసు ప్రభు పుట్టినప్పుడు దూతలు వచ్చి కాపరులతో చెప్పింది. ఏమని? దూత వచ్చి కాపరులతో చెప్పింది, మందను కాచుకుంటుంటే కొంతమంది రాత్రి వేళ గొర్రెల్ని. అప్పుడు దూత వచ్చి ఏమని ప్రకటించింది వాళ్ళకి? తెలియదు. తీసి చదువుతున్నావు బైబిల్లో? దూత ఏమని ప్రకటించింది తెలుసా ఆ రోజు? ఇదిగో ప్రజలందరికీ, జాగ్రత్తగా చూడండి ఆ మాట. అందుకే గుడ్డిగా ఉండకూడదు దేవుని విషయంలో. నేనేం చెప్తానంటేనండి, దేవుని విషయంలో పర్టికులర్గా ఉండాలి. నమ్మితే పర్ఫెక్ట్గా నమ్మకంలో ఉండాలి. దాని గురించి పూర్తి అవగాహన మనకు కలిగి ఉండాలి.
నమ్మలేదా, గొడవే లేదు. అంతే కదండి అన్నయ్య? బైక్ పెట్టుకుని రిపేర్ షాప్కి వెళ్ళామండి, మెకానిక్ దగ్గరికి. ఎందుకు వెళ్ళాం? అతను మెకానిక్ కాబట్టి, బైక్ మెకానిక్ కాబట్టి ఏదో రిపేర్ వచ్చింది పట్టుకుని వెళ్ళాం. వాడు మెకానిక్ సరిగ్గా చేయలేదు, రిపేర్ సరిగ్గా చేయలేదండి. సాయంత్రానికి మళ్ళీ పాడైపోయింది. అప్పుడు మళ్ళీ బండి పట్టుకెళ్ళి ఏమంటారండి? మళ్ళీ బైక్ తీసుకుని వెళ్ళి ఏమంటారండి? అవును వెళ్ళరా, ఏమంటారు చెప్పండి? 1000 రూపాయలు అయిందండి రిపేర్ చేయించుకోవడానికి. సాయంత్రానికి మళ్ళీ పాడైపోయిందండి. ఆ రిపేర్ చేయించుకున్న కస్టమర్ ఏమంటాడండి? చెప్పరేంటండి? నీకు వస్తే చెయ్యాలి, లేదంటే నోరు మూసుకుని కూర్చోవాలి. అంతే కదండి బాగారంట? ఎందుకు మరి మెకానిక్ షెడ్ అని పెట్టావు బోర్డు? నువ్వు మెకానిక్ అయితే ఎలా చేయాలి? పైగా 1000 రూపాయలు తీసుకున్నావు ఛార్జీ. 1000 రూపాయలు తీసుకున్నావు, సాయంకాలానికి మళ్ళా పాడైపోయింది, నువ్వు బిగించింది సాయంకాలానికి ఊడిపోయింది, నువ్వేం మెకానిక్వా? వస్తే చెయ్యాలి, లేదంటే మానేయాలి. అబ్బా, ఎంత కరెక్ట్గా మాట్లాడామండి మనం. అంతే కదండి? నీకు వస్తే చేయలేదంటే నోరు మూసుకుని పో. తాపీ పనులు ఉంటారు, కొన్నిసార్లు బిల్డింగ్లు పాడు చేసేస్తూ ఉంటారు వచ్చి రాని పనులు చేసి. అప్పుడు మనకి ఏమనిపిస్తుంది అండి? పని నేర్చుకుని వస్తే చేయలేదంటే మనం ఎవరి కొంపలు కూల్చేస్తారా మీరు అని మాట్లాడతాం, బాధపడతాం. అంటే ఒక 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 వ్యాపారి తను చేసే వ్యాపారంలో తనకు అన్నీ తెలియాలని మనం కోరుకుంటాం. ఎందుకంటే మనం ఊరికనే వెళ్ళట్లేదు, ఊరికనే కొనుక్కోవట్లేదు, అవన్నీ ఊరికనే చేపించుకోవట్లేదు. వస్తే చెయ్యి, లేదంటే మానేసేయి, బోర్డు తీసేయి, నేర్చుకో, ముందెళ్ళి బాగా నేర్చుకో. ఏదైనా షర్ట్లో ఇంకొక సంవత్సరం పని చేసి సరిగ్గా నేర్చుకుని వచ్చి అప్పుడు షాప్ పెట్టు. ఒక మెకానిక్ సరిగ్గా మెకానిజం చేయకపోతే నువ్వు ప్రశ్నిస్తున్నావే వస్తే చెయ్యి లేదా మానేయని. నువ్వు మెకానిక్ అయితే సరిగ్గా నేర్చుకోవాలి. మరి దేవుణ్ణి నమ్ముకున్నావంటే దేవుని గురించి తెలుసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభుని నమ్ముకున్నావా? ఆ నమ్మకం గురించి కంప్లీట్గా తెలుసుకో. బైబిల్ పట్టుకున్నావా? దాని గురించి నేర్చుకో. అసలు అందులో ఏముంది, బైబిల్ ఏం చెబుతుంది, బాప్తిజం గురించి బైబిల్ ఏం చెప్తుంది, సంఘం గురించి బైబిల్ ఏం చెప్తుంది, విశ్వాసం గురించి బైబిల్ ఏం చెప్తుంది, ఆరాధన గురించి బైబిల్ ఏం చెప్తుంది, తెలుసుకోవాలా వద్దా? అంతే కదండి? మరి వాడిని అన్నప్పుడు మాత్రం చాలా పౌరుషంగా, రోషంగా, గట్టిగా అన్న వస్తే చేయలేదా మానే అని. మరి బైబిల్ పట్టుకున్న మనం బైబిల్లో ఏముందో తెలుసుకోవాలా వద్దా? దేవుని గ్రంథం గురించి క్లియర్గా నేర్చుకోవాలి. ఏమని చెప్పిందంటే దూత వచ్చి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు. తీసారా ఎవరైనా మాట? లోకసువార్తలో ఒకసారి చూడండి, మళ్ళీ ఇక్కడికి వద్దాం. మీకు ఒక మంచి విషయం నేర్పించాలి, నేను మీకు నేర్పించడం నా ఉద్దేశం. లోకసువార్త 2వ అధ్యాయము 10వ వచనము. దూత చెబుతుంది, ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము. దేని గురించి చెప్తుందండి దూత? ఇప్పుడు ఎవరి గురించి చెప్తుందండి ఇక్కడ? యేసు ప్రభు గురించి. ఏమంటే అప్పటికి యేసు ప్రభు పుట్టారా పుట్టలేదా? పుట్టారా పుట్టలేదా? అయిపోయింది, పుట్టేశాడు ఆయన, పుట్టేశాడు. అప్పటికే పుట్టిన తర్వాత దూతలకి చెప్పింది. దూత వచ్చేది గొర్రెల కాపర్లకు చెప్పింది. వాళ్ళు గొర్రెల మందను కాసుకుంటుంటే నైట్ టైము వాళ్ళ దగ్గరికి దూత వస్తే భయపడ్డారు వాళ్ళు. అమ్మో భూతము భూతం అని భయపడ్డారు. అప్పుడు దూత ఏమందంటే, భయపడకండి, టెన్షన్ పడకండి, నేను దెయ్యాన్ని ఏం కాదు, భూతాన్ని ఏం కాదు, ఇదిగో నేను దేవుని దగ్గర నుంచి మీకు ఒక సమాచారాన్ని తెచ్చాను. అది ఏంటంటే ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము. కలుగబోవు, కలుగబోవు, ఆ మాటను బాగా మైండ్లో పెట్టుకోండి. కలుగబోవు అంటే, కలుగబోవు అంటే కలిగిందనా, భవిష్యత్తులో కలుగుద్దనా? అంతేనా? కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము అంది. బాగా వినండి. అంటే మహా సంతోషకరమైన సువర్తమానము ఇంకా జరిగిందా, జరగబోతుందా? జరగబోతుంది. కలుగబోవు అంటే జాగ్రత్తగా చదవాలి బైబిల్. బైబిల్ పాపం సరిగ్గా చదవకే బైబిల్ అపార్థం చేసుకుంటారండి, అదే నమ్మేస్తారండి, అదే ప్రకటించేస్తారండి. ఆ విన్న వాళ్ళకు కూడా దానికే స్టిక్ అని అయిపోతారండి. ఆ తర్వాత మనం ఎంత సత్యం చెప్పినా కానీ, నువ్వు ఇప్పుడు వచ్చి చెప్తున్నావా చిన్నవాడివి, నువ్వు అంతలేవు, నీ వయసు ఎంత, నువ్వెంత అంటారు. ఆ మొదట చెప్పినోడు తప్పు చెప్పాడు, ఇంకా దానికి ఫిక్స్ అయిపోతారు అంతే. యేసుప్రభు అప్పటికి పుట్టేశాడు అన్నయ్య.
ఆయన జన్మ జరిగిపోయింది. ఎక్కడ జన్మించాడు ఆయన? ఎక్కడ జన్మించాడు? యోదయలోని బెత్లెహేములో, పశువుల పాకలో కాదండి. మరలా అది కూడా సీజన్ వస్తుంది కదా, మీకు జన్మ గురించి వివరిస్తాను ప్రతి సండే. క్రీస్తు జన్మ గురించి వస్తుంది కదా సీజన్, క్రిస్మస్ సీజన్ వస్తుంది కదా, అసలు క్రిస్మస్ గురించి కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. మనం ఏది గుడ్డుగా చేయవసరంలా, అవగాహనతో మనం ఏదైనా సరే ఒక పండగను విడిచిపెట్టామంటే రీజన్ ఉండాలి. యేసుప్రభు పశువుల పాకలో జన్మించలేదండి. ఆయన మార్గ మధ్యంలో డెలివరీ అయిపోయింది. ఎక్కడో తెలియదు మనకి. మరియ తల్లి ఎక్కడో దారిలో కనేసింది ఆమె. ఆ పుట్టిన బిడ్డని ఎక్కడ పడుకోబెట్టాలని అక్కడున్న సత్రాలు అంటే లాడ్జెస్, తెలుగులో పూట కోళ్ళవాని ఇల్లు అంటారు. ఒక పశువుల తొట్టెలో, కొంచెం పశువుల పాకలో ప్లేస్ ఉంటే ఆ పశువుల పాకలో పశువుల కోసం చేసిన తొట్టిలో పుట్టిన ప్రభువుని పడుకోబెట్టారు. పశువుల పాకలో పుట్టలేదు. ఏమండి, పశువుల పాకలో పుట్టడానికిను పశువుల పాకలో పుట్టిన బయట ఎక్కడో పుట్టిన బిడ్డని పశువుల పాకలోకి తీసుకొచ్చి అందులో ఉన్న తొట్టిలో పడుకోబెట్టడానికిను తేడా ఉందా లేదా? ఉందా లేదా అమ్మా? మరి ఎందుకంటే మన పశువుల పాకలో పుట్టాడు అంటున్నాం ఏంటండి? ఆ మాట రైటా రాంగ్ అండి? జెన్యున్గా చెప్పండి, ఆ మాట రైటా రాంగా? యేసుప్రభు పశువుల పాకలో పుట్టాడా, పశువుల పాకలో పరుండబెట్టబడ్డాడా? పొత్తి గొడ్డలతో చుట్టబడి సత్రములో స్థలము లేనందున పశువుల తొట్టిలో పరుండబెట్టబడ్డాడు. పశువుల పాకలో పుట్టలేదు. మరి పాకేసిన వాళ్ళకి ఏం చెప్తామండి? ఇంకా ఏమండి, పాకేసేస్తారు కదండి ప్రతి డిసెంబర్లో. చెప్తే వింటారా? వినరు. ఎందుకు వినరు అంటే నమ్మేశారు బలంగా. సంవత్సరాల తరబడి ఆ బోధ జరిగిపోయింది, ఎక్కేసింది, బాగా ఎక్కేసింది బుర్రకి. ఇప్పుడు ఎంతమంది చెప్పినా అర్థం కాదు. మీరు తెలుసుకోండి, యేసుక్రీస్తు ప్రభు పశువుల పాకలో పుట్టలేదండి. పశువుల పాకలో, పశువుల తొట్టెలో పడుకోబెట్టారండి. ఎందుకు మరి పుట్టాడు? పశువుల పాకలో పుట్టాడు, పశువుల తొట్టిలో పుట్టాడు అని మరి ఇన్ని సంవత్సరాలు మనం విన్నాం కదండి. మరి ఎలా అండి విన్నామంటే మనకు అలా చెప్పారండి. ఎలా అలా చెప్పారంటే వాళ్ళకి అర్థం కాలేదండి. బైబిల్ని అపార్థం చేసుకున్నారండి. బైబిల్ ఏం చేసుకున్నారండి? అపార్థం చేసుకున్నారండి. ఇప్పుడు మీరు తీసుకున్న లోక సువార్త మూసేయకండి, అక్కడ అలా వేలు పెట్టుకుని ఒకసారి పేతురు పత్రిక చూడండి, బాగా వినండి. మనసంతా లగ్నం చేసి వినండి. ఏ దానికోసం ఆలోచించకండి. ఆరేసిన బట్టల గురించి కానీ, ఉండొచ్చిన కూర గురించి కానీ, కూర మీద మూతేసానా లేదా, బట్టల వానొచ్చిద్దేమో, అసలు ఏం వద్దండి. కాసేపు చక్కగా మనస్ఫూర్తిగా మనసంతా ఇక్కడ పెట్టి వినండి. అలా వినకే దరిద్రాలన్నీ, క్రైస్తవ్యంలోనికి దరిద్రాలన్నీ ఎందుకు వచ్చినాయి అంటే అలా మనసు పెట్టి వినకే. మనసు పెట్టి వినక ఏది చెప్తే అది నమ్మేసి గొర్రెల్లాగా ఇలాగ వరలు ఊపేసుకొని అయ్యారండి ప్రార్థన చేయండి మా కోసం అనటం అలవాటు అయిపోయాం మనం, అంతే. అదే బయట వాళ్ళు కూడా మనల్ని ఏమంటారు సార్, గొర్రెపెట్టలట. సోషల్ మీడియాలో చూస్తుంటాం అప్పుడప్పుడు, ఒరే గొర్రెపెట్ట అంటుంటారు వెటకారంగా. ఈ మధ్య బాగా ఎక్కువ అయిపోయింది కదండి క్రిస్టియానిటీ మీద ట్రోలింగ్. మనోళ్ళు కూడా అలాగే ఉంటారండి, చాలామంది అలాగే ఉన్నారండి. నేను ఒక వీడియో చూశానండి. ఒక అబ్బాయి అట ఉద్యోగం చేస్తున్నట్ట, సంవత్సరం మొత్తం వచ్చిన జీతం అంతా పట్టుకొచ్చి సేవకుడికి ఇచ్చాడట. సంవత్సరం మొత్తం 12 నెలల జీతం పట్టుకొచ్చి ఈయనకి ఇచ్చాడట. మరి ఆడేం బతకాలండి? జనాలకి మోటివేషన్ ఇస్తున్నాడు. అన్నా ఇదిగో అన్న, సంవత్సరం మొత్తం వచ్చిన జీతం పట్టుకొచ్చి ఇదిగో అన్న దేవునికి కానుకగా ఇచ్చేస్తున్నాను అన్న అని ఇచ్చేసాడట. దీనికి మీరు చప్పట్లు కొట్టరు అంటున్నాడండి, ఎదురుకుండా ఉన్న వాళ్ళని అంటున్నాడండి ఆయన, ఆ స్పీకర్ గారు. దీనికి మీరు చప్పట్లు కొట్టరు, ఎందుకంటే మళ్ళీ నేను కూడా మిమ్మల్ని సంవత్సరం అంతా సంపాదించి తెచ్చుకొచ్చి ఇచ్చే అంటానేమని మీరు భయపడిపోతున్నారు. అసలు ఏం బాధ అండి అది? అంటే ఇప్పుడు సంవత్సరం అంతా కష్టపడిందంతా తీసుకొచ్చి నీకు ఇచ్చేయాలా? ఎందుకు ఇవ్వాలి బాబు నీకు? అసలు సువార్త పనికి అవసరమైతే, సంఘానికి అర్థమైతే మన సంఘము తరపున సువార్త కార్యక్రమాలు జరుగుతున్నాయి, ఇది మన బాధ్యత, మనం సువార్త ప్రకటించాలి, సంఘం తరపున జరుగుతుందని మనం అనుకుని మనకు అర్థమయ్యి మనకు మనసులో తోచినంత దేవుడు ఏమన్నాడంటే మీ హృదయమందు నిశ్చయించుకున్న ప్రకారం దేవునికి ఇవ్వండి అన్నాడు. అంతే. నీ మనసులో నీ దేవునికి నువ్వు ఎంత ఇవ్వాలనుకుంటే అంత ఇవ్వు.
దేవునికి హృదయపూర్వకంగా ఇవ్వు. నువ్వు మనసులో ఎంత అనుకుంటే అంత. అంతేగాని నీ నెల జీతం తీసుకొచ్చి ఇచ్చేయమని కానీ, సంవత్సరం అంతా సంపాదించి ఇచ్చేయమని కానీ దేవుడు ఎక్కడ అనలేదండి. దేవుణ్ణి ప్రేమించు, ఆ ప్రేమతో నీ మనసుకి నువ్వు ఎంత ఇవ్వాలనుకుంటే అంత ఇవ్వు, హృదయపూర్వకంగా ఇవ్వు అన్నాడు దేవుడు. ఇలాంటి వాళ్ళందరూ తయారైపోయి బైబిల్ చదవక ఏం చేశారంటే, పేతురు గారు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయములో 16వ వచనం చదవండి. పేతురు గారు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. మీ సౌలభ్యం కోసం క్రొత్త నిబంధనలో పేజీ నంబర్ 220. వీటిని గూర్చి తన పత్రికలన్నిటిలోనూ బోధించుచున్నాడు. అయితే వాటిలో కొన్ని సంగతులు గ్రహించుటకు కష్టమైనవి. ఏమంటే దేవుని వాక్యం కష్టంగా ఉంటుంది, అంత ఈజీగా అర్థమవుతుంది అది. దానికోసం దేవుడు ఏమన్నాడంటే ధ్యానించండి అన్నాడు, చదవండి అనలా. న్యూస్ పేపర్ చదివితే అర్థమవుద్ది, కానీ దేవుని వాక్యం చదివితే అర్థం కాదు. దాన్ని ధ్యానించాలి, జాగ్రత్తగా ధ్యానించాలి, పరిశీలనగా చదవాలి. ఎందుకంటే దేవుని మాటలు అవి. కొన్నిసార్లు మేధావులు మాట్లాడితే మనకు అర్థం కాదు. నేను ఎక్కువగా రాజకీయ విశ్లేషకులు ఎక్కువ చూస్తుంటాను. దేశ రాజకీయాలు ఎలా ఉన్నాయి, రాష్ట్ర రాజకీయాలు ఎలా ఉన్నాయి అని విశ్లేషణలు ఇస్తూ ఉంటే రెగ్యులర్గా చూస్తూ ఉంటాను. ఏం జరుగుతుంది రాష్ట్రం మనకు తెలియాలి కదా. వాళ్ళ ప్రసంగాల్లో ఉన్న ఇంటెన్షన్ ఏంటి ఇవన్నీ చెప్తూ ఉంటారు. అలా చూసే క్రమంలో నేను ఫాలో అయ్యేది ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు అని ఒక రాజకీయ విశ్లేషకుడు. ఆయనవి వింటుంటారు. తర్వాత జయప్రకాష్ నారాయణ గారు. వీళ్ళు ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు కాదు, జెన్యున్గా రివ్యూలు ఇస్తుంటారు. పవన్ కళ్యాణ్ ఒక ప్రసంగం ఇచ్చాడంటే ఆయన ఆ ప్రసంగం గురించి వీళ్ళు వివరణ ఇస్తుంటారు. లేదా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారంటే దాని మీద వివరణ, జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారంటే దాని మీద వివరణ ఇస్తుంటారు. రాజకీయ విశ్లేషకులు అంటారు వాళ్ళని. కొంచెం మనకి జ్ఞానం రావాలి, మనకు తెలియాలి, మనం ఉన్న రాష్ట్రంలో ఏం జరుగుతుందో మనకు తెలియాలి, మన రాష్ట్రంలో ఏం జరుగుతుందో మనకు తెలియాలి. రీసెంట్గానే అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి కదా. నందమూరి బాలకృష్ణ గారు తెలుగుదేశం పార్టీ హిందూపూర్ ఎమ్మెల్యే గారు, ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని సైకో అన్నాడు. మొత్తం వేసేసుకున్న ఫుల్ ట్రోలింగ్స్. ఎవడరా సైకో, నువ్వురా సర్టిఫైడ్ సైకో అని ఇట్టించి వీళ్ళు అట్టించి వాళ్ళు. మనకు తెలియాలి అసెంబ్లీలో ఎవరనుకున్నా మనం ఎన్నుకున్న వాళ్ళు, మనం ఓట్లేసి గెలిపించుకున్న నాయకులు వాళ్ళు, మన తరపున ప్రతినిధులుగా, మన తరపున ప్రత్యర్థులుగా ఉన్నవాళ్ళు వాళ్ళు. మరి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, అక్కడ ఏం జరుగుతుందో మనం చూడాలా వద్దా? మనం టీవీలు పెట్టుకుని జబర్దస్తులని అదేంటో దిక్కుమల్ల ప్రోగ్రామ్ ఒకటి వస్తుంది. అసలు అంత నీచమైన ప్రోగ్రామ్ మరొకటి ఉండదండి. బిగ్ బాస్ అసలు ఎంత చెత్త అంటేనండి, అది ఎంత చెత్త అంటే పోనీ జబర్దస్త్ కాసేపు నవ్వుకోవడానికన్నా ఏదో ఉంటుంది, పనికి మళ్ళీ జోకులు ఏదో విని. ఆ బిగ్ బాస్లో ఏముండదండి. వాళ్ళు తినటం, వాళ్ళు దొడ్లోకి వెళ్ళటం, వాళ్ళు టిఫిన్ చేయటం, వాళ్ళు టీ పెట్టుకోవడం, వాళ్ళు పడుకోవటం. మనకి ఎందుకండి? సరే ఎలాగ అయిపోయామో మనం. అనవసరమైనవి అన్నీ చూస్తాం. ఆ టైంలో కాస్త న్యూస్ పెట్టుకుని చూసినా నీకు కాస్త అంతో ఎంతో నీ రాష్ట్రంలో ఏం జరుగుతుందో, నీ దేశంలో ఏం జరుగుతుందో నీకు ఒక క్లారిటీ వస్తుంది. బాలకృష్ణ గారు అన్న మాటకి ఎంతో మంది విశ్లేషకులు ఎన్నో వివరాలు ఇస్తున్నారు, ఎంతో నాలెడ్జ్ వస్తుంది. ఓహో, మన రాష్ట్రంలో ఇలా ఉంటుందా, వీళ్ళు ఇలాంటి వాళ్ళ, ఈ రాజకీయ నాయకులు ఇలాంటి వాడు, మనకు తెలియాలి కదా. మనం ఎన్నుకోవాల్సిన నాయకులు వాళ్ళు, మనం ఎవరికి ఓటు వేయాలో ఏంటో అని మనకు అవన్నీ ఎందుకు? ఎవడ ఎక్కిస్తే ఆడికే, ఎవడ డబ్బులు ఇస్తే ఆడికే. మీకు తెలుసా అండి, నేను ఓటుకి ఎప్పుడు డబ్బులు తీసుకోనండి. మీకు తెలుసా లేదు, ఊరికి చెప్తున్నాను. ఎప్పుడు నేను ఓట్లు డబ్బులు తీసుకోనండి. చాలా మంది ఓట్లు అప్పుడు వస్తుంటారు ఇంటికి, వాళ్ళకి దండం పెట్టి పంపించేస్తూ ఉంటాను. ఎప్పుడు తీసుకోలే. మా ఇంట్లో అడగండి కావాలంటే, వాళ్ళు తిట్టుకుంటూ ఉంటారు ఆ రోజు. ఈడొకట్రా బాబు మాకు సైకో గాడి మా ఇంట్లో, ఆడు తీసుకోవడం మమ్మల్ని తీసుకొని కూడా గొడవ. మాకు ఎలక్షన్లు తిరిగితే మా ఇంట్లో తలపోటు ఇదే. అందరి ఇళ్ళలో లైట్లు వెళ్తుంటాను నైట్, మా ఇంట్లో లైట్ ఆపేయమంటాను. ఎదురు చూస్తూ ఉంటారు, నిద్రపోరు ఆ రోజు. వస్తాడు నారాజు అని ఎదురు చూస్తూ ఉంటారు. వాళ్ళు వచ్చారు ఎంత ఇచ్చారు, వీళ్ళు వచ్చారు ఎంత ఇచ్చారు, నీకొచ్చినాయా, నీకందనియా, నీకెంత, నాకెంత, మీ ఇంట్లో మొత్తం ఎంత. ఒకసారి అయితే తీసుకున్న డబ్బులు కూడా వెనక్కి పంపిస్తాను మా అక్కకి. నేను లేనప్పుడు, నేను ఆదివారం ఆ రోజు సండే ఈవినింగ్ క్లాస్ చెప్పడానికి నవోదయాలు వెళ్తే వాకింగ్ చెప్పడానికి వచ్చేపాటికి ఇచ్చారు. వద్దన్నా కానీ ఇచ్చారు. మా తమ్ముడు తిడతారన్నా కానీ ఇచ్చారంటే, నువ్వు అర్జెంట్కి పట్టుకెళ్ళి ఇచ్చారంటే మా అక్క పట్టుకెళ్ళి ఇచ్చేసొచ్చింది. మనం డబ్బులు తీసుకుని కదా ఓటేయాల్సింది. మహానుభావుడు అంబేద్కర్ గారు ప్రాణాలు త్యాగం చేసి ఇచ్చిన ఓటు హక్కు అది. మనం ఆయన గౌరవించాలా వద్దా? ఆయన బొమ్మకు మాత్రం దండేస్తాం, ఓట్లకు డబ్బులు తీసుకుంటాం. ఇదేం గౌరవం అండి? ఏమండి, అంబేద్కర్ తన జీవితాన్ని సాక్రిఫైస్ చేశాడండి. మహానుభావుడు అండి అంబేద్కర్, గొప్ప వ్యక్తి.
తన జీవితాన్ని కోల్పోయాడు. తన జీవితంలో ఏ ఆనందాలు మనకులా కోరుకోలే. ఎవరైతే ఈ దేశంలో అణగారిపోయారో, ఏమండి, అన్టచబుల్గా, అంటరాని వాళ్ళుగా వేధించబడుతున్నారో, వాళ్ళందరికీ బ్రతుకులు మార్చాలి, వాళ్ళని చైతన్యవంతులు చేయాలి, వాళ్ళని బాగు చేయాలని తన జీవితాన్ని కోల్పోయాడండి అంబేద్కర్ గారు. నువ్వు ఆయనకి ఇస్తున్న గౌరవం ఏంటి? ఆయన ప్రాణం ఇచ్చి తెచ్చాడు నీకు ఓటు హక్కు, నాకు ఓటు హక్కు. దాన్ని నువ్వు 100 రూపాయలకి అమ్మేస్తున్నావంటే నువ్వు అమ్మింది ఎవరినో తెలుసా? ఒప్పుకోండి, తీసుకుంటే సిగ్గుపడుతూ ఒప్పుకోండి. మీరు అమ్మింది ఓటు కాదు, అంబేద్కర్ ప్రాణం. ఏమండి, గౌరవించడం అంటే అదా? మీరు చెప్పండి, అదా గౌరవించడం అంటే? ఆయన విగ్రహాన్ని రథం మీద పెట్టి ఊరంతా వెరీ గుడ్, నీకు అంబేద్కర్ అంటే అంత ప్రేమ ఉంది, వెరీ గుడ్. మరి అంబేద్కర్ ఏం చెప్పారు తెలుసా? అసలు ఆ ఓటు హక్కు ఎలా వచ్చింది తెలుసా? ఇవాళ నీ వీధిలోకి ఎమ్మెల్యే గారు వస్తున్నాడంటే, నీ గుమ్మంలోకి వస్తున్నాడంటే కారణం ఏంటి తెలుసా? అమ్మ ఏంటి అన్నీ అందుతున్నాయా? రేషన్ వస్తుందా? బియ్యం వస్తున్నాయా? పెన్షన్ వస్తుందా అని నీ ఇంటికి వచ్చి, నువ్వు మాసిపోయిన బట్టలతో ఉన్నా, ఊరు గుడుసులో ఉన్నా, నీ వీధి అంతా మొత్తం చండాలంగా నీచంగా ఉన్నా, ఎంత దరిద్రంగా ఉన్నా, మామూలుగా చాలా అసహ్యం వాళ్ళకి, తిరగలేరు ఆ ఏరియాకి రారాళ్ళు. కానీ నీ ఇంటికి వచ్చి నీ 2 చేతులు నీకు ఇలా ఇలా 2 చేతులు జోడించి, అమ్మా 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 నమస్కారం, నమస్కారం తల్లి, నమస్కారం. నీ ఇంటి దాకా ఆ పెద్ద ఆయన్ని, ఆ సంపన్నుణ్ణి, ఆ గొప్పోడిని తీసుకొచ్చింది ఏదో తెలుసా? నీకు అంబేద్కర్ ఇచ్చిన ఓటు. నిజమండి, నీ మీద ప్రేమతో కాదు, నీ ఓటు మీద ప్రేమతో. నీ ఓటు కోసం వచ్చాడు. ఏమంటే ఎక్కడో సింహాసనం మీద ఉండేవాడు నీ ఇంటి ముందుకు వచ్చి నీకు 2 చేతులు జోడించి నమస్కారం పెట్టే స్థితి, నీకు అంత గౌరవాన్ని నీకు తెచ్చింది ఓటు. ఆ ఓటు నీకు ఇచ్చింది అంబేద్కర్. గ్రేట్ బాబాసాహెబ్ అంబేద్కర్. నాకు చాలా ఇష్టం అండి. గొప్ప మేధావి, ప్రపంచ మేధావి. భార్య లేదు, బిడ్డలు లేరు, కుటుంబాన్ని కోల్పోయి తను త్యాగం చేసి నీకు తెచ్చి ఇచ్చాడు ఓటు. మనం మాత్రం మరీ బుద్ధిహీనంగా 100కి 200కి 500కి 500 1000 రూపాయలు కాదు, 1 కోటి రూపాయలు ఇచ్చినా సరే నువ్వు ఓటు అమ్ముకోకూడదు అంతే. ఎందుకంటే అది ప్రాణం, అది ఆయన రక్తం, అది విలువ లేదా? అయితే నువ్వు జై భీమ్ అనకు. అంబేద్కర్ స్టాచ్యూకి దండ వేయకు, వద్దు. ఈ దొంగ ప్రేమ వద్దు. దొంగ ప్రేమ కాదా? ఆయన అంటే నీకు నిజంగా ప్రేమ ఉంటే, నిజంగా గౌరవం ఉంటే, నిజంగా ఆయన అంటే అభిమానం ఉంటే, ఆయన భావాలకు విలువ ఇవ్వు, ఆయన ఆలోచనలకు విలువ ఇవ్వు, ఆయన భావజాలానికి నువ్వు రెస్పెక్ట్ ఇవ్వు. అందరూ చదువుకోండిరా, ఒరే మీ బతుకులు మారాలంటే చదువుకోవాలరా మీరు. సమాజంలో ఉన్న ఈ అసమానతలు తొలగిపోవాలంటే, కులం పేరట, అంటరాని వాడి పేరట ఈ దరిద్రతని తొలగించుకోవాలంటే అందరూ చదువుకోండిరా బాబు అని చెప్పాడు. అందుకే రిజర్వేషన్లు కూడా కల్పించాడు. చదువుతారా? మన ఊళ్ళో చదువుకునే పిల్లలు ఎంతమంది అండి? ఇప్పుడు మన ఊళ్ళో ఉన్న పిల్లలు చదువుకున్న వాళ్ళు ఎంతమంది? వేళ్ళ మీద లెక్క పెట్టవచ్చు. ఈ పేటలోకి 2 ఉంటారు, ఆ చెరువు పేటలోకి 2 ఉంటారు, కాలనీలోకి 2 ఉంటారు, ఆ చింతలపేటలోకి 2 ఉంటారు. మహా ఉంటే అంతా కలిపి 10 మంది చదువుకునే పిల్లలు. అవునా కదండి? తాతయ్య అంతేనయ్యా? మరి ఊళ్ళో పిల్లలు ఎంతమంది అండి? అసలు యవనస్తులు ఎంతమంది అండి పిల్లలు? 100 మంది. చదువుకోండిరా, రే మీ బ్రతుకులు మారాలంటే చదువుకోండిరా అంటే చదువుకోరు. ఫ్రీ ఎడ్యుకేషన్, చదువుకోం మనం. ఏప్రిల్ 14కి మాత్రం ఎగిరిపోతాం అంతే. ఆయన ముందే ఫుల్గా తాగేసి, ఆయన ముందే, ఆ మహానుభావుడు ముందే. ఏ మహానుభావుడు అయితే చదువుకుంటారా బాబు అంటే ఆ మహానుభావుడు విగ్రహం ముందే ఫుల్గా తాగేసి ఎగురుతూ ఉంటాం మనం. మళ్ళీ ఆయన పేరు చెప్పే జై భీమ్ జై భీమ్ జై భీమ్ అని. నవ్వకండి, బాధపడండి. ప్రపంచం అంతా ఆయనకి సలాం కొడుతుంటే మనం మాత్రం ఆయన ముందు తాగి గొంతులేస్తూ ఉంటాం. వీటిని గూర్చి తన పత్రికలన్నింటిలోనూ బోధించుచున్నాడు. అయితే వాటిలో కొన్ని సంగతులు గ్రహించుటకు కష్టమైనవి కాబట్టి వీటిని విద్యావిహీనులను, అస్థిరులైన వారును తక్కిన లేఖనములను అపార్థము చేయునట్లు తమ స్వకీయ నాశనమునకి ఏం చేస్తున్నారటండి? ఏం చేస్తారట? అపార్థము చేయుదురు. అక్కడ 1 అని ఒక అంకె కనపడిందండి మీకు చిన్నగా. అపార్థము చేయుదురు అన్న దగ్గర పైన 1 అని అంకేసి ఉందండి.
ఆ అంకె మీకు కనబడితే ఆ కింద దాని మీనింగ్ చెప్తున్నాడు. ఏమన్నా చూడండి అక్కడ, వక్రముగా త్రిప్పుదురు. దేవుని వాక్యాన్ని ఎలా తిప్పేస్తారంటమ్మా? వంకరగా తిప్పేస్తారట. ఎందుకు? ఎందుకు? తమ స్వకీయ నాశనమునకు. దేవుని వాక్యాన్ని తప్పుగా తిప్పేస్తారు. దేవుని వాక్యంలో ఎక్కడ యేసుక్రీస్తు పశువుల పాకలో పుట్టడం లేదు. అపార్థం చేసుకున్నట్ట. విద్యావిహీనులను అస్థిరులైన వారును, విద్యావిహీనులు అస్థిరులు అంటే ఇలా చదువుకోరు. చదువు అంటే లోక సంబంధమైన చదువు కాదండి, దేవుని వాక్యాన్ని ధ్యానించరు. దాని ఉద్దేశం దేవుని వాక్యాన్ని సరిగ్గా ధ్యానించకుండా ఒక స్థిరత్వం ఉండదు వీళ్ళకి. స్థిరంగా పనిగట్టుకుని ఒక గంట సేపు దేవుని వాక్యాన్ని ధ్యానించే స్వభావం ఉంటుందండి. మరి ఎలా తెలుస్తుందండి దేవుని వాక్యం ఏముందో అందులో? అందుకే నోటుకు వచ్చినలా మాట్లాడుతుంటారండి. రాయబడిన వచనాల్ని అపార్థం చేసుకుంటారండి. అలా అపార్థం చేసుకుని చెప్పారు యేసుక్రీస్తు పశువుల పాకలో పుట్టాడు అని. నో, పశువుల పాకలో పుట్టలేదు. అపార్థం చేసుకున్నారు. అది అందరికీ ప్రకటించారు, అందరూ నమ్మేశారు. అంతే. సంవత్సరాల తరబడి నమ్మేశారు కనుక ఇప్పుడు మనం వచ్చి నాలాంటాడు వచ్చి అమ్మా అలా లేదురా యేసుప్రభు పశువుల పాకలో పుట్టలేదంటే భలేవాడువే ఇదే బాగుంది. ఏంటి ఇన్ని సంవత్సరాలు బట్టి మేము పశువుల పాకలో పుట్టాడంటే నువ్వు వచ్చి. అసత్యం ప్రజల మధ్య అలుముకుపోయింది, సత్యం మరుగైపోయింది. అసత్యం అలుముకుపోయింది, సత్యం మరుగైపోయింది. అందుకే సత్యం చెప్పడానికి ప్రారంభించాను సంఘాన్ని. మనం తీసుకున్న బాప్తిజమాలు సరైనయా, నీ విశ్వాసం సరైందా కదా సరి చేసుకొని ప్రతి ఒక్కరికి చెప్తున్నాను. అమ్మా సరి చేసుకోండి, సరిదిద్దుకోవాలి, మనం సరిదిద్దుకోవాలి. ఏమని చెప్పింది దూత వచ్చి? ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము కలుగబోవు. అప్పటికే పుట్టేశాడు ప్రభు పుట్టిన తర్వాత దూత వచ్చి ఆ మంద కాపర్లకి చెప్తుంది, భయపడకండి అయ్యా, నేను పోతాను కాదు, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం చెప్పడానికి వచ్చాను. అదేంటంటే దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడా? పుట్టబోతున్నాడా? పుట్టబోతున్నాడా? పుట్టి ఉన్నాడు అంటే ప్రభు పుట్టేశాడు. అప్పటికి పుట్టేశాడు పిన్ని గారు, పుట్టేశాడు. కానీ దూత ఏం చెప్పింది? కలుగబోవు సంతోషకరమైన సువర్తమానం అంటే క్రీస్తు పుట్టాడట, సువర్తమానం కలుగబోతుందట. యేసు ప్రభు పుట్టేశాడు, జన్మ జరిగిపోయింది. కానీ మహా సంతోషకరమైన సువర్తమానం ఇప్పుడు రాబోతుంది. అర్థమవుతుందా? నా మాటలు అర్థమవుతుంది కదా? ప్రభు పుట్టేశాడు, కానీ మహా సంతోషకరమైన సువర్తమానం అది కాదు, రాబోతుంది, కలుగబోవు. అందుకే సువార్తలో పుట్టుక లేదు, కలుగబోవు సంతోషకరమైన సువర్తమానం ఏంటంటే ఆ పుట్టిన ఆయన ఇదిగో మీ కొరకు మరణించబోతున్నాడు. అది సువార్త. ఆయన మరణించి తిరిగి లేచిన తర్వాత మనకి రక్షణ, పుడితే కాదు. అందుకే సువార్తలో పుట్టుక లేదు. ఆయన మరణము, సమాధి, పునరుత్థానము. ఏమండి, విన్న తక్కువ విషయాలైనా మనసులో భద్రం చేసుకోండి, జాగ్రత్తగా చక్కగా వినండి, మా ఇంట్లో స్టోర్ చేసుకోండి. పెద్ద పెద్ద ప్రసంగాలు నేను చేసి మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయట్లే. ప్రతి ఆదివారం ఒక చిన్న విషయాన్ని మీకు అర్థమయ్యేలాగా వివరిస్తున్నాను. మీకు అర్థమవడం నాకు కావాలి. యేసు ప్రభు మరణము, సమాధి, పునరుత్థానము, అది సువార్త. కానీ జన్మను సువార్తలు తీస్తారు, అందుకే క్రిస్మస్ చేస్తున్నారు. అందుకే దేవుడు బైబిల్లో క్రీస్తు జన్మకి ఏమాత్రం ప్రాధాన్యత ఉండదండి. ఆయన పుట్టినట్టు సంబరాలు చేసుకున్నట్టు ఎక్కడ మనకు కనబడదండి, ఎక్కడ ఒక వచనం మనకు కనబడదండి. ఎందుకంటే పుట్టినప్పుడు లోకానికి రక్షణ రాలా, ఆయన మరణించినప్పుడు. అందుకే కలుగబోవు మహా సంతోషకరమైన సువార్తమానము అన్నాడు. అందుకే బైబిల్ జాగ్రత్తగా చదవాలండి. నమ్మావు కదా, నమ్మకపోతే గొడవలేదు. ఏమంటే ఇక్కడ యేసు ప్రభు అంటే ఎంతమందికి ఇష్టం అండి? యేసు ప్రభు అంటే ఇష్టం ఉన్న వాళ్ళు చేతులెత్తండి, ఒకసారి చూస్తాను. మళ్ళీ చెప్తాను, యేసు ప్రభు అంటే ఇష్టం ఉన్న వాళ్ళు చేతులెత్తండి. ఇదేం ప్రశ్న అండి? ఇష్టం ఉంది కాబట్టి వచ్చి కూర్చున్నారు కదా. మరి ఇష్టం ఉన్నప్పుడు ఆ యేసు ప్రభు గురించి తెలుసుకోవాలా వద్దండి? మనకి ఇష్టమైన వాళ్ళ గురించి తెలుసుకుంటామా వద్దు? తెలుసుకోమా? ఏమండి, నీ భార్య, నువ్వు ప్రేమించిన భార్య తనకి ఏమి ఇష్టమో నువ్వు తెలుసుకోవాలనుకుంటావు. నువ్వు ప్రేమించిన భర్త
నీ భర్త ఇష్టంగా ఏం కూర తింటాడో తెలుసుకుంటావు. చాలా ఇష్టంగా వండుతావు నీ భర్త కోసం ఆ కూర. ఎందుకంటే మా ఆయనకి వంకాయ కూర అంటే ఎంత ఇష్టమో, మా ఆయనకి బిర్యానీ చేసి పెడితే ఎంత ఇష్టమో. ఎందుకు? మీ ఆయన అంటే నీకు ఇష్టం. మీ ఆయన అంటే నీకు ఇష్టం కాబట్టి మీ ఆయనకి ఇష్టమైనవి ఇష్టంగా చేసి పెడుతున్నావు. తెలుసుకున్నావు ఆయన ఇష్టాలు ఏంటో. మరి దేవుడు అంటే, యేసుక్రీస్తు అంటే మనకి ఇష్టమైనప్పుడు ఆయనకి ఇష్టం ఏంటో, ఆయనకి ఇష్టం కానిదేంటో తెలుసుకోవాలి కదండి. ఏదో వెళ్ళొచ్చేస్తే సరిపోద్దండి. ఏదో వెళ్ళాను ఆదివారం కాబట్టి వెళ్ళాను, ఏదో కూర్చున్నాను, ఏదో వచ్చాను, అలా ఉండకూడదండి. మన భక్తి పర్ఫెక్ట్గా ఉండాలి. మన భక్తి సరి అయినదిగా ఉండాలి. ఏమండి? కలుగబోవు సువర్తమానం యేసు జన్మ కాదు, యేసు మరణము, సమాధి, పునరుత్థానం. ఆయన మరణించి సమాధి చేయబడి తిరిగి లేచిన తర్వాత లోకానికి వచ్చింది ఏంటది? రక్షణ భాగ్యం. అది నమ్మి ఆయన నామములో ఆయన చెప్పినట్లుగా వాక్యానుసారంగా బాప్తిజం నువ్వు పొందితే, నమ్మి బాప్తిజం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి. అది ఆర్డర్, అది క్రమం. తెలుసుకోవాలి, వాక్యాన్ని తెలుసుకోవాలి, వాక్యానుసారముగా రక్షణ పొందాలి. అలా రక్షణ పొందిన వారు, అలా ప్రభువుని ఇష్టపడిన వాళ్ళు, ప్రభుని ప్రేమించిన వాళ్ళు, ప్రభు అంటే గౌరవం ఉన్న వాళ్ళు ప్రతి ఆదివారము సమాజముగా కూడుకోవాలనేది దేవుని ఆజ్ఞ. ఏం చదువుకున్నాం మనం? ఆయన ఆజ్ఞలను గైకొనుటయే ఆయన దేవుణ్ణి మనము ప్రేమించుట. దేవుణ్ణి ప్రేమిస్తే దేవుణ్ణి ఆరాధించాలి. దేవుణ్ణి ఆరాధించటం అంటే ఏంటో తెలుసా? దేవుణ్ణి ప్రేమించటం అంటే ఏంటో తెలుసా? దేవుని ఆజ్ఞలు పాటించటం. అర్థమైందా పిన్ని గారు? దేవుణ్ణి ప్రేమించడం అంటే ఆయన ఆజ్ఞలు పాటించటం. ఆరాధించటం అంటే ప్రేమించటం. ప్రేమించటం అంటే ఆయన ఆజ్ఞలు పాటించటం. ఆయన ఇచ్చిన ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ ఏంటో తెలుసా? హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 25వ వచనం చూడండి. 24, 25 కలిపి ఉన్నాయి. మీ సౌలభ్యం కోసం క్రొత్త నిబంధనలో 206 పేజీ నెంబర్. క్రొత్త నిబంధనలో 206 పేజీ నెంబరు. కొందరు మానుకొనుచున్నట్లుగా. ఏమండి? కొందరట మానుకుంటున్నారట, కొంతమంది మానేస్తున్నారట, కొంతమంది మానుకుంటున్నట్లుగా సమాజముగా కూడుట మానక. సమాజముగా కూడుట మానక. మానక మానక ఏం మానక? ఏం మానక? సమాజముగా కూడుట మానక. కొంతమంది మానేసుకుంటున్నారట. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 24, 25 చదువుతున్నాం మనం. చక్కగా అండర్లైన్ చేసుకోండి. కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజముగా కూడుట మానక ఒకనినొకడు హెచ్చరించుచు, ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయొచ్చు. ప్రేమ చూపుటకును సత్కార్యము చేయుటకును ఒకనినొకడు పురికొల్పవలెనని ఆలోచింతము. దేవుణ్ణి ప్రేమించే వాళ్ళు సమాజంగా కూడుకునేది ఎక్కడండి? చర్చ్ బిల్డింగ్లో. ఎప్పుడండి? ఎప్పుడండి? ప్రతిరోజు అంటే చచ్చిపోతామండి. వారానికి ఒక్కరోజు. ఇశ్రాయేలీలకైతే ఎప్పుడండి? ఇశ్రాయేలీలకైతే ఎప్పుడండి విశ్రాంతి దినము? శనివారం. సబ్బాతు అంటారు దాన్ని. వినరా పదం? సబ్బాతు. ఇశ్రాయేలీలకైతే శనివారం. మనకులాగా 2-3 గంటలు కాదు, రోజంతా. శుక్రవారం సాయంత్రం 6 గంటలు మొదలుకొని మరలా శనివారం సాయంత్రం 6 గంటల వరకు విశ్రాంతి దినాన్ని పాటించాలి వాళ్ళు. విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకొనుము. 10 ఆజ్ఞల్లో 4వ ఆజ్ఞ. వాళ్ళైతే రోజంతా. మనకి ఆదివారం అంతా. ఆదివారం అంతా. ఇంకేమన్నా ఉందా? రోజంతా కాదండి. మహా అయితే మనం కూడుకునేది ఎంతసేపు అండి? అందుకే చెప్తాను, సమయానికి రండి ప్లీజ్ అని. సమయానికి రండి. పెద్ద కష్టమేం కాదండి అనుకుంటే. 10 గంటలకు ఆరాధన రావాలనుకుంటే పెద్ద పని ఏం కాదు. 10:30కి వచ్చావు అనుకో, ఇంకొక అరగంట ముందు రెడీ అవ్వు, 10ంటికి వచ్చేస్తావు. అది పెద్ద సమస్య ఏముంది? ఈరోజు కరెక్ట్గా 10:15 వచ్చి కూర్చున్నారండి మా పిన్ని గారు. 10:15. ఇంకా పిల్లలకి వాక్యం చెప్తున్నాను, సండే స్కూల్ పిల్లలకి వాక్యం చెప్తున్నాను. ఇంకా 1/2 గంట ఉంది. పిన్ని గారును నా మహాలక్ష్మి తల్లి గారు ఇద్దరు వచ్చి కూర్చున్నారు. ఏంటి 1/2 గంట ముందు? నాకు ఎంత సంతోషం అనిపించిందంటే, అంటే దేవుని మీద వాళ్ళకున్న ప్రేమ,
నా దేవుని సన్నిధికి నేను సమయానికి కాదు, సమయానికంటే ముందే వెళ్ళిపోవాలి. ఆ తర్వాత ఒక్కొక్కరు 10:30 వరకు, పావు తక్కువ 11 వరకు వస్తూనే ఉన్నారు. మళ్ళీ 12:30కి వెళ్ళిపోతాం మనం. ఏమండి, మిమ్మల్ని బాధ పెట్టడానికి కాదు, నేను రిక్వెస్ట్ చేస్తున్నాను అంతే. ఉండేది మనకు 2:30 గంటలు, 10 నుంచి 12:30. చక్కగా వారు కొద్ది సమయాన్ని, రోజంతా కాదు, ఇశ్రాయేలుకు రోజంతా. ఎవడైనా సరే విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించకపోతే స్పాట్లో చంపేశాడు దేవుడు, తెలుసా మీకు? ఒకడు విశ్రాంతి దినాన్న పుల్లలు ఏరుకోవడానికి వెళ్తాడు, కట్టెలు ఏరుకోవడానికి వెళ్తాడు. ఇశ్రాయేలు సమాజంలో ఒకడు శనివారం రోజు విశ్రాంతి దినాన్న కట్టెలు ఏరుకోవడానికి వెళ్తాడు. వాడిని చంపేస్తారు రాళ్లతో కొట్టి. వాడు ఆజ్ఞ పాటించలేదు. ఆజ్ఞ ఏంటి? 10 ఆజ్ఞలు తెలుసుగా మనందరికీ, 10 కమాండ్మెంట్స్. అందులో 4వ ఆజ్ఞ, విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకోరరే అని చెప్పాడు దేవుడు ఆజ్ఞ. రోజంతా పాటించాలి. కానీ ఇప్పుడు మనకంత కఠినంగా ఏమీ లేడు. ఆదివారం నాడు సమాజంగా కూడుకోండి అన్నాడు. మీకున్న సౌకర్యం ఉన్న సమయంలో పాటలు పాడి నన్ను స్తుతించండి, ప్రార్థనతో నన్ను స్తుతించండి, నా వాక్యాన్ని ధ్యానించి బోధ విని స్తుతించండి. మీరు సిద్ధపరుచుకున్న కానుకేదో, మీరు హృదయంలో నిశ్చయించుకున్న దాన్ని నాకు ఇచ్చి స్తుతించండి. దేవుడికి మనం ఇవ్వగలమండి అంటే, దేవునికి మనం ఇవ్వటాన్ని మనకు నేర్పించడానికి దేవుడు మనకిచ్చిన ఆజ్ఞది. ఆదివారం నాడు ఆ కానుకలు పట్టాలన్నది బైబిల్ ఇచ్చిన ఆజ్ఞ అండి. లేకపోతే ఆ రోజు కూడా నేను తీసుకోనండి. నేను కూడా ఆ రోజు కానుకలు వేస్తాను. ఆ రోజు మనం కానుకలు ఇవ్వాలి. అది ఎంతైనా పర్లేదు, మన హృదయంలో నిశ్చయించుకున్నంత, మన హృదయానికి తోచినంత ఇవ్వగలిగినంత. అలాగే రక్షణ పొందిన వాళ్ళు రొట్టె, ద్రాక్షరసం. ఇది ఆరాధన. ఆదివారం మొత్తం కాదు, మీ సౌలభ్యాన్ని బట్టి ఓ 2 గంటలో 3 గంటలో, మంద 2 గంటలన్నర, 10 నుంచి 12:30. కొంతమంది మానుకుంటున్నారట, కొందరు మానుకొనుచున్నట్లుగా. ఎందుకు మానుకుంటారండి? బోల్డు పనులు ఉంటాయండి. మీకేం తెలుసు తమ్ముడు? నీకు ఆ పనా పాట అన్నీ వదులుకుని కూర్చున్నావు, నీకేంటి, నువ్వు బాగానే చెప్తావు, బోల్డు పనులు మాకు అని మనం అనొచ్చు. కరెక్టే, బోల్డు పనులే, నేను కాదన్నావు. అందరికీ రకరకాల పనులు ఉన్నాయి. అయితే దేవుని కంటే ఎక్కువ, మనల్ని కాపాడే దేవుని కంటే ఎక్కువ పిన్ని గారు, మనల్ని పోషిస్తున్న దేవుని కంటే ఎక్కువ కాదు కదండి. నీ ఇంట్లో మీ చుట్టాలతో పెళ్ళి అవుతుందంటే వారం రోజులు వెళ్ళి ముందు కూర్చుంటావు అక్కడ. ఎందుకు? బోల్డు పనులు ఉంటాయి. మీ మేనత్త గారి కూతురు పెళ్ళా, లేకపోతే ఇంకెవరు, నీ తమ్ముడు కూతురు పెళ్ళా, లేకపోతే నీ తమ్ముడు పెళ్ళా, లేకపోతే మీ చెల్లి పెళ్ళా, ఎప్పుడు వెళ్తారండి? పెళ్లి టైంకి చక్కగా రెడీగా వెళ్తారండి, నీట్గా. అలా వెళ్తే ఏమంటారండి? ఎందుకు ఇప్పుడు వచ్చో వెళ్ళిపో అంటారు అంతే. ఇప్పుడు వచ్చో బయట దానిలాగా అంటే బయట వాళ్ళు ఎప్పుడు వస్తారు? పెళ్ళికి కూడా రాదు, కరెక్ట్గా భోజనంకి వస్తారంతే. మనం అలాగే కదండి వెళ్తాం. మనకి ఎవరైనా పెళ్లి గారు చెప్తే ఎలా వెళ్తాం? కరెక్ట్గా లంచ్ టైంకి వెళ్తాం. కరెక్ట్గా 12:30కి బయలుదేరుతాం. అరగంటలో అక్కడికి వెళ్ళిపోవచ్చు. 1 గంటకి భోజనం పెడతారు. ఒక అరగంట వెయిట్ చేసినా 1:30కి భోజనం చేసి 2 గంటలు మళ్ళీ రిటర్న్ అయిపోవాలి. ప్లానింగ్ ఎవరు? మనమే, బయట వాళ్ళవి. అది ఇంట్లో వాళ్ళైతే వారం రోజుల ముందు వెళ్ళిపోతారండి. వారం ముందు వెళ్ళిపోయి అక్కడ పనులు మొత్తం పెళ్లి కొడుకుని లేదా పెళ్లి కొడుకుని చేసిన దగ్గర నుంచి, ఎందుకు? మా ఇంట్లో పెళ్ళి, మా తమ్ముడు పెళ్ళి, మా చెల్లి పెళ్ళి, మా మేనత్త కూతురు పెళ్ళి, లేకపోతే సంథింగ్ మనది అనుకున్నప్పుడు ముందుగా ఉంటున్నావు. మరి నీ దేవుని సన్నిధి నీది కాదా? నాది కాదా? చెప్పండి, ఎందుకు లేటు? బయటదాని మనం ఏమైనా, బయటవాడు మనం ఏమైనా? నీ దేవుని కుమారుడివి, కుమార్తెవి. కొంతమంది మానుకుంటున్నారట, రకరకాల కారణాలు ఉంటాయి. ఏవో ఎందుకమ్మా రాలేదంటే చెప్తారు, ఇక 100 చెప్తారు. ఎందుకనే రాలేదంటే ఏవో చెప్తారు. ఎందుకు తమ్ముడు రాలేదంటే ఏవో చెప్తారు. ఎందుకు రాజల్లి రాలేదంటే నాకు చెప్తారు. ఎందుకు? నేనెవరిని? నాదా ఈ సన్నిధి? మనందరం దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చాం. దేవుని సన్నిధి, ఇది దేవుని సన్నిధి. మీరు అలా ఓన్ చేసుకోవాలనే ఈ బిల్డింగ్ను కూడా దేవుని సన్నిధికే డెడికేట్ చేసుకున్నాను. ఎందుకంటే మళ్ళీ ఇది నాది అన్న మాట అసలు ఎక్కడ వినపడకూడదు. అందుకే దాన్ని అలా ఆ మైండ్తో ఇది అందరూ ఓన్ చేసుకోవాలి, ఇది నా దేవుని సన్నిధి అనుకోవాలని. పైన పిల్లర్లు వేస్తుంటే ఇల్లు కట్టుకుంటున్నారా అని పోయిన వారం చెప్పాను కదా, పైన పిల్లర్లు వేసాం. పైన ఇల్లు కట్టుకున్నా బాబు అన్నారు. నో అండి, ఇల్లు కోసం కాదండి, ఆ ఐరన్ తుప్పట్టేస్తుంది, పాడైపోతుందని పిల్లర్లు వేయించాను అంతే. చెప్పానుగా పోయిన వారం, ప్రార్థన చేయండి. ఏదో రోజు ఇది మొత్తం నిండిపోద్ది, 100% నిండుద్ది, కొంత టైం పడుతుంది అంతే. ఆ రోజు పైన కింద కూడా కూర్చుని దేవుడిని ఆరాధించాలి. అప్పుడు దానికి స్లాబ్ వేస్తాను. అప్పటి వరకు పిల్లర్లు అలాగే ఉంటాయి, ఉండడానికి కాదు.
ఓన్ చేసి ఇదంతా మనది, మన దేవుని సన్నిధి, నా దేవుని సన్నిధి ఇది అనుకుని నీ ఇంట్లో పెళ్లికి ఎలాగైతే 4 రోజులు ముందెళ్ళావో నీ దేవుణ్ణి ఆరాధించడానికి 4 నిమిషాలు ముందు రాలేవు. నీ ఇంట్లో పెళ్లికి 4 రోజులు ముందెళ్ళవే, నీ బంధువుల పెళ్లికి, నీ దేవుని సన్నిధికి, నీ దేవుణ్ణి ఆరాధించడానికి ఓ 4 నిమిషాలు ముందు రాలేవు. ప్రేమ ఉండాలండి, దేవుడంటే ఇష్టం ఉండాలండి. ఇది నాది అనుకోవాలి. నాది అనుకుంటే ముందుగా వెళ్తావు. అదే బయట వాళ్ళు అయితే కరెక్ట్గా భోజనం టైంకి వెళ్తావు. బయట వాళ్ళ పెళ్ళి అయితే కరెక్ట్గా భోజనం టైంకి వెళ్తావు, తినేసి నువ్వు అనుకున్నది ఏదో పెట్టేసి వచ్చేస్తావు అంతే. అలాగే ఉంది ఆరాధన కూడా. నీకు నచ్చినప్పుడు వచ్చి నువ్వు తెచ్చుకున్నది ఏదో ఆ కానుకల డబ్బాలు వేసేసి వెళ్ళిపోతున్నాం అంతే. నో అండి, మనం బయట వాళ్ళం కాదు, మనం దేవునికి పిల్లలం. మనం ఎవరమ్మా? దేవునికి పిల్లలము, ఆయన బిడ్డలం మనం, ఆయన సంతానం మనం, ఆయన స్వాస్థ్యం మనం, ఆయన జనాంగం మనం, ఆయన మేపు గొర్రెలం మనం, ఆయన వారం మనం. మన దేవుడు, మన తండ్రి, మన ప్రభు, మన తండ్రిని, మన ప్రభువుని మనం ఆరాధించుకోవడానికి బయటవాడిలాగా ఆఖరిలో రాకు. నీ ఇంట్లో పెళ్ళి, నీ బంధువుల పెళ్ళి అయితే 4 రోజులు ముందు వెళ్తున్నావు కదా, 4 రోజులు కాదు 4 నిమిషాలు ముందురా కనీసం నీ దేవుని సన్నిధికి. ఆ సిద్ధపాటు ఉండాలి, ఆ ప్రేమ ఉండాలి. అమ్మో నా దేవుని సన్నిధికి నేను వెళ్ళాలని ఆ ఆతృత మనకు ఉండాలండి. ఏమండి, మీరు సమయానికి వస్తే నాకేమన్నా కలిసి వచ్చేది ఉందో చెప్పండి? మీరు టైంకి వస్తే నాకేంటండి చెప్పండి? ఎందుకంటే దేవుని సన్నిధిలో ప్రారంభం నుండి ఉండాలి. అందరికంటే ముందు నేనే ఉండాలి నా దేవుని సన్నిధిలో, అందరికంటే ముందు నేనే ఉండాలి నా దేవుని సన్నిధిలో అనుకోవాలి. అది ప్రేమించటం అంటే. కానీ కొంతమంది మానుకుంటున్నారట. కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజముగా కూడుట మానక. ఎప్పుడు కూడుకుంటాం? ఆదివారపు ఆరాధనలో, దేవుని సన్నిధిలో సమాజంగా కూడుకుంటాం అందరమే. అది మానకండి. కొంతమంది మానుకుంటున్నారు, మీరు అలా మానకండి. మానక ఒకనినొకడు హెచ్చరించుచు. ఏమండి, హెచ్చరికలు ఎక్కడండి దొరికితే మనకి? లోకంలో దొరుకుతాయా? లోకంలో నువ్వు ఎలా ఉన్నా ఎవ్వడు నిన్నేం అండవు, నిన్నెవడు సరిదిద్దాలనుకోడు. నువ్వు పడిపోతుంటే పట్టుకోవాలని ఎవడు అనుకోడు. పడిపోవడం అంటే కాలు జారి పడిపోవడం గురించి మాట్లాడట్లా. నువ్వు పాపంలో పడిపోతుంటే, నువ్వు తప్పులో పడిపోతుంటే, నువ్వు పొరపాట్లో పడిపోతుంటే నేను ఎప్పుడు ఆపడు. కానీ దేవుని సంఘము, దేవుని సన్నిధిలో దేవుని వాక్యం నిన్ను సరిచేస్తుంది. నన్ను పడిపోవద్దు అని నిన్ను నిలబెట్టే ప్రయత్నం చేస్తుంది. హెచ్చరికలు దేవుని సన్నిధిలోనే జారీ చేయబడతాయి, సమాజంలో కాదు, రోడ్డు మీద కాదు. అందుకే మానకండి, వెళ్ళండి. సమాజముకు కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది. ఆదివారం వస్తుందనగానే అలర్ట్ అయిపోవాలి, ఆదివారం రాగానే అలర్ట్ అయిపోవాలి. అండ్ నేను ఎదురు చూస్తానండి, ఆదివారం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తానండి నేనైతే. నిజంగానండి, ఆదివారం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తానండి. ఎందుకంటే నా దేవుని సమాజం వస్తుంది, నా దేవుడిని ప్రేమించే బిడ్డలు వస్తారు. వాళ్ళందరితో కలిసి నేను నా తండ్రిని ఆరాధించుకుంటాను, నా తండ్రిని వారందరితో కలిసి స్తుతించుకుంటాను, నా దేవుని వాక్యాన్ని ధ్యానిస్తాను. వాళ్ళకి కొన్ని మాటలు చెప్పాలి, వాళ్ళని కొన్ని విషయాల్లో నడిపించాలి, ఇంకా వాళ్ళకి వాక్యం వివరించాలి, సత్యం చెప్పాలి, సత్యంలోకి నడిపించాలి, రక్షణలోకి నడిపించాలి. ఇంకా రక్షణ పొందిన వాళ్ళు సంఘంలో ఉన్నారు, ఇంకా వాక్యానుసారమైన బాప్తిజమాలు పొందని వాళ్ళు సంఘంలో ఉన్నారు. వాళ్ళకి బాప్తిజం గురించి చెప్పాలి, వాళ్ళకి రక్షణ గురించి చెప్పాలి. నా ఆత్రుత ఎప్పుడు వస్తుంది ఆదివారం అని. ఇవాళ ఆదివారం అయిపోద్ది, ఇప్పుడు మళ్ళీ వారం. ఎంతమంది అండి ఎదురు చూస్తారు? ఆదివారం కోసం ఎదురు చూసే వాళ్ళు ఎంతమంది ఉంటారంటే చేతులు ఎత్తమని నేను అనలేండి. కానీ ఎదురు చూడాలి, దేవుని సన్నిధికి వెళ్ళడానికి ఎదురు చూడాలి. ఎప్పుడు నా దేవుడిని నేను ఆరాధిస్తాను, ఎప్పుడు నా దేవుని సన్నిధికి నేను వెళతానని ఎదురు చూడాలి. ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయొచ్చు. ప్రేమ చూపుటకును సత్కార్యము చేయుటకును. చూడండి, ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును. రోడ్డు మీద వెళ్తే నేను ఎవడో పట్టించుకోడు, కానీ దేవుని సన్నిధిలో అందుకే ఎప్పుడు చెప్తుంటాను, అందరూ ఒకరికి ఒకరు వందనాలు చెప్పుకోండి, ఒకరినొకరు పలకరించుకోవాలి. ఎవరు మానవ వచ్చి కూర్చుని వెళ్ళిపోతే ఇంకా దేవుని సంఘం ఎందుకు అయిందండి ఇది? అందుకే వచ్చిన వాళ్ళందరికీ అందుకే నేను ఆరాధన అయిపోగానే, వర్షిప్ అయిపోగానే, ముగింపు ప్రార్థన అవ్వగానే పరుగు ఇక్కడ పడేసి అక్కడికి వచ్చి ఉంటుంటాడు గేటు కాడ ద్వారపాలకుల్లాగా. ఎందుకు తెలుసా అండి?
వెళ్ళే వాళ్ళందరికీ మరలా హృదయపూర్వకంగా వందనాలు చెప్పి మనస్ఫూర్తిగా వాళ్ళని విష్ చేసి పంపించాలి. అందుకే ముగింపు ప్రార్థన అవ్వగానే మైక్ ఇక్కడ పడేసి అక్కడ నుంచి ఉంటాను మెయిన్ డోర్ దగ్గర. ఎందుకో ఏదో కొంపలు మునిగిపోతున్నట్టు ఇంటికి ఆరాధన అయిపోగానే త్వరగా పట్టుకుని వేగులు పట్టుకుని చెప్పులేసుకుని గబగబా వెళ్ళిపోవాలి. ఎందుకు కాసేపు ఉండరాదు నీ దేవుని సన్నిధిలో? అమ్మ అప్పుడు వెళ్ళిపోతా 2 రోజులు ఉండేవచ్చు కదమ్మా అంటది తల్లి పక్కింటికి వస్తే. ఎందుకు? ఇంకా ప్రేమ తీరలేదు. ఉండకపోయావు మై వాళ్ళు ఉండొచ్చు కదమ్మా, రేపు ఉండొచ్చు కదమ్మా, ఇంకో 2 రోజులు ఉండొచ్చు కదమ్మా. అంటే ప్రియమైన వాళ్ళు వెళ్ళిపోతుంటే బాధగా అనిపిస్తుంది. దేవుని సన్నిధిలోంచి నువ్వు త్వరగా వెళ్ళిపోతున్నావు అంటే దేవుడు ఏంటి ప్రేమ లేదేంటి? ఇదేంటి ప్రేమ లేదేంటి? అందుకే అందరూ కలిసి చక్కగా అందరూ ఒకళ్ళకొకళ్ళు వందనాలు చెప్పుకొని అందరూ బాగోగులు, అమ్మ బాగున్నారా, ఆరోగ్యం అది బాగుందా, పలకరించాలి. ఆరోగ్యం బాగుందా? సంఘంలో ఎవరు ఎలా ఉన్నారు? సంఘానికి వస్తున్న వాళ్ళు ఎవరు? మన సంఘానికి మరి ఆదిలక్ష్మి అక్క వస్తున్నారు, ఆమెకు ఆరోగ్యం బాగలేదు, అందుకే కదా రాలేదు వాళ్ళ. జ్వరం కదమ్మా. రాత్రి వెళ్ళాను ఇంటికి వెళ్ళి ప్రార్థన చేశాను. రాత్రి మన ఇంటికి వచ్చేసరికి బయట 3 కుక్కలు ఉంచున్నాయి బయట. పావుని నేను అలాగే నిలబడ్డాం. పావుని ఏమో పర్లేదు రా వెళ్దామంటుంది, నాకేమో భయం వేస్తుంది. నేను అడుగు ధైర్యంగా ఉంది, రా ఏం చేయవు వాసన చూస్తే ఎంత రా అంటుంది. నేను అడుగు పడట్లేదు, ముందుకు రోడ్డు మీదే ఉన్నాను. మురుగుతున్నాయి, ఎవరన్నా బయటకు వస్తారేమో అప్పుడు చూస్తారు కదా, వాళ్ళు వచ్చి కుక్కలు గదిమిస్తారు, అప్పుడు వెళ్దామంటే రావట్లేదు. సర్లే పని అప్పటికి రా వెళ్దాం అంటుంది ఆ పిల్ల. నాకు భయం వేసి నా వల్ల కదా వచ్చి బండి ఎక్కేసి తీసుకొస్తాను. ఎందుకు అందరిలోకి వస్తున్నానంటే నా కుటుంబం, నా దేవుడు నాకు ఇచ్చిన కుటుంబం అది. వారానికి ఒకసారి వాళ్ళని పలకరించాలి, వాళ్ళతో మాట్లాడాలి, వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి. వాళ్ళ ఇంటికి వెళ్ళి మళ్ళీ ఈడు మొదలెట్టాడు బాబు దండుకోవడానికి, కానీ ఎవడు అనకూడదు, దేవుని నామానికి అవమానం రాకూడదని ముందే చెప్తున్నాను. ఎవ్వరు నాకు 1 రూపాయి కానుక ఇవ్వకండి, నేను ప్రేమతో మీ ఇంటికి వస్తున్నానని అందరికీ చెప్తాను. కానీ కొంతమంది నన్ను నా మాట వినట్లేదు, బలవంతంగా చేతిలో పెడుతున్నారు. చెప్తున్నాను అంటే ఎందుకు అంటే మనందరం కుటుంబం, దేవుని కుటుంబం, మనందరం ఆత్మీయ కుటుంబం. మనం రాత్రి వెళ్ళాను ప్రార్థన చేసి వచ్చాను, వాడు కుంట్లో బాగలేదు, ప్రార్థన చేయాలి. మన సంఘంలో గత వారం సుబ్బం బాప కనపడింది, ఈ వారం రాలేదే, ఎందుకు? రీజన్ ఏంటి? ఎందుకు మనసు ఒంట్లో బాగాలేకైతే కాదు, ఎందుకంటే పొద్దున్న నేను చూసాను బాగానే ఉంది అంతేనండి. దేవుని సన్నిధి అంటే ఇంట్రెస్ట్ ఉండదండి. పోయిన వారం వెళ్ళాంగా, ఈ వారం వెళ్ళకపోనా ఏం పర్లేదులే, పొద్దున్న తిన్నానుగా మధ్యాహ్నం తినకపోయినా పర్లేదు అనుకుంటావా? అనుకో. పొద్దున తినాలి, మధ్యాహ్నం తినాలి, రాత్రి తినాలి, మళ్ళీ పొద్దున్న రెడీ అయిపోవాలి. కాబట్టి మానవద్దు అంటున్నాడు. ఏమన్నాడండి? ప్రేమ చూపుటకును నీకు ప్రేమ దేవుని సన్నిధిలో దొరుకుద్ది. నీ ఏ మనసులో కల్మషం లేకుండా వందనాలు చెప్పేవాడు నీకు సంఘంలోనే ఉంటాడు. బయట అంతా కమర్షియల్, బయట పలకరింపులన్నీ కమర్షియల్ పలకరింపులు అవన్నీ. కానీ దేవుని సంఘంలో ఒక ఆత్మీయంగా అన్నయ్య బాగున్నారా, అక్క బాగున్నారా, వందనాలు అని హృదయపూర్వకంగా సంఘం. క్రైస్తవ సంఘాలు కూడా అలాగేం లేవులేండి, భయంకరమైన రాజకీయాలు తగలబడ్డాయి. సంఘాలు కూడా ఏమైనా బాగున్నాయి అంటే అలా లేవు. అసలు వీళ్ళు దేవుని సంఘమా లేదంటే దెయ్యం సంఘం అన్నట్టు ఉన్నారు. నిజమే కాదండి? లేవు, కొర చూసుకుంటూ ఉంటారు. ఆడంటే ఈడుగు పడదు, వీడంటే ఆడుగు పడదు, అదొస్తే నేను రాను, ఇదొస్తే నేను రాను. నానా గొడవలు, గ్రూపిజం, వీళ్ళొక గ్రూపు, వాళ్ళొక గ్రూపు, వాళ్ళొక చెత్త, నానా పరమ చెత్త అంతా సంఘాల్లోనే ఉంటుంది ఈరోజు. మనం అలా ఉండకూడదండి, అలా ఉండకూడదు. ఒకళ్ళనొకళ్ళు హృదయపూర్వకంగా ప్రేమించాలి. ఒకళ్ళ సంతోషంలో అందరూ షేర్ చేసుకోవాలి. అందుకే మన సంఘంలో ఎవరి పుట్టినరోజైనా సరే ఇక్కడ కంపల్సరీ సెలబ్రేట్ జరగాల్సిందే. ఎందుకు చేస్తున్నానంటే డబ్బులు ఎక్కువే కాదు, అందరూ రండి అని ఎందుకు పిలుస్తున్నానంటే మన కుటుంబం, మన పిల్లాడు, మన సంఘంలో పిల్లాడు పుట్టినరోజు మనం విష్ చేయకపోతే ఎలాగా? మనం వాడిని ప్రేమించకపోతే ఎలాగా? మనం వాడిని సంతోష పెట్టకపోతే ఎలాగా? మనమే చేయాలి ఇవన్నీ. ఏం చేయట కదా? ప్రేమ చూపుటకును అని చూడండి. సమాజంగా కూడి ఏం చేయడానికి? ప్రేమ చూపుటకు. ప్రేమించండి, ఒకరినొకరు ప్రేమించండి. నా అక్క, నా చెల్లి, నా తమ్ముడు, మా అన్నయ్య, మా వదిన అనుకోండి, అందరినీ. ఆ ప్రేమ దేవుని వాక్యాన్ని బట్టి మనం కలిగి ఉండాలి. సంఘాల్లో రాజకీయాలు, సంఘాల్లో గొడవలు, సంఘాల్లో తలపోట్లు ఉండకూడదండి. తప్పండి, అది దేవుని సంఘం కాదు, అది దేవుని నామానికి మహిమ కాదు, అది అవమానం. మార్చుకోవాలి. మనం అలా ఉండకూడదండి, ప్రేమగా ఉండాలి. మన గణేష్ తమ్ముడు బర్త్డే మొన్న సండే అనౌన్స్ చేశాను. మరి మంగళవారం తమ్ముడిది పుట్టినరోజు. మంగళవారమైనా బుధవారం అది? సోమవారం. రేపు పొద్దున్న తమ్ముడిది బర్త్డే. తమ్ముడిదిని అలానే
రిషికాది మెర్సిక వీళ్ళ ముగ్గురిది పుట్టినరోజు, ఇక్కడ కేక్ కటింగ్ ఉంటుంది, అందరూ రండి అంటే, తమ్ముడు నేను సేమియా కాసుకొస్తానంది మరి అక్క. ఎంత సంబరపడిపోయాను. ఆ ఇంట్లో పిల్లల పుట్టినరోజు ఏమీ కాదు, కానీ మా సంఘంలో పిల్లల పుట్టినరోజు అంటే నా ఇంట్లో పుట్టినరోజు అనుకుంది. అందరికీ సేమియా కాసుకొచ్చి అందరికీ పంచిపెట్టింది. లోకం అలా చేద్దా చెప్పండి? లోకల్ ఉన్న వాళ్ళు అలా చేస్తారా? కొంతమంది కనీసం పార్టిసిపేట్ చేయలేదు. అలా చేయకండి ఎప్పుడు. మన సంఘంలో ఎవరిది ఏది జరిగినా అందరూ ఉండాలి. ఎవరికి ఒంట్లో బాగోలేకపోయినా సంఘం అంతా వెళ్ళి ప్రార్థన చేయాలి. ఇది సంఘం మనకిచ్చిన ఆజ్ఞ. మీలో ఎవడైనా రోగి అయి ఉండనా సంఘం అంతా వెళ్ళి అతని కోసం ఏం చేయమన్నాడు? యాకోబు పత్రికలో ఉంది, ప్రార్థన చేయండి, వెళ్ళి అతని కోసం ప్రార్థన చేయండి. మనం అందరం దేవుని కుటుంబం. ప్రేమ చూపుటకును అన్నాడు. అందుకే ప్రేమ 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 ఉండాలి మన మధ్య. ఒకరంటే ఒకరికి ప్రేమ ఉండాలి. ఎవరు ఎలా ఉన్నారు, ఎవరు ఆరోగ్య పరిస్థితులు ఎలాగొని, ఎవరు ఆర్థిక పరిస్థితులు ఎలాగొని నువ్వేం అప్పులు తీర్చేయద్దు. కాసేపు మనస్ఫూర్తిగా మాట్లాడు, ఏం కాదులే మా ప్రార్థన చేద్దాం, బాధపడకండి అక్క, అప్పులు తీరిపోతా లెక్క, బాధపడకండి, ప్రార్థన చేద్దాం, దేవుడు ఉన్నాడు కదా మనకి, మన దేవుడు మనల్ని విడిచిపెట్టాడు, 4 మాటలు చెప్పు, ధైర్యం నువ్వు. ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును. సత్కార్యములు 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 సత్పస్కార్యము సత్పస్కార్యము సత్కార్యము. సత్యము అంటే వాక్యము. యోహాను సువార్త 17:17 ఉంటుంది, తీకండిలే, 12:5 అయిపోయింది. సత్యము అంటే వాక్యమైనప్పుడు సత్కార్యము అంటే వాక్యపు క్రియలు అంటే సువార్త కార్యక్రమాలు. ప్రేమ చూపుటకును దేవుని కార్యక్రమాలు, దేవుని పనులు, సువార్త కార్యక్రమాలు చేయుటకును ఒకనినొకడు పురికొల్పవలెనని. 2 చోట్ల కింద ఫుట్నోట్లో రేపవలెను అన్నదండి. ఎవడండి రేపుతాడు? నేనే రేపుతాను ఇక్కడ. దేవుని కోసం మనం అది చేయాలి ఇది చేయాలని నేను రేపుతాను ఇక్కడ. మీరు రేపబడాలి దేవుని కొరకు. దేవుని కొరకు రేపబడాలి. ఎలా రక్షించాలి? మన చుట్టూ ఉన్న వాళ్ళని రక్షించాలి, మన ఈ వీధిలో వాళ్ళని రక్షించాలి, మన ఇరుగు పొరుగు వారిని రక్షించాలి. నేను రక్షణ పొందాను, నేను దేవుని వాక్యాన్ని వింటున్నాను, నేను దేవుని సన్నిధికి వెళ్తున్నాను, మరి ఆవిడ మరి అతను వీళ్ళని రక్షించాలని మనం అనుకోవాలి. సత్కార్యములు చేయటానికి ఒకరినొకడు పురికొల్పుకోవాలట. ఎంతమంది అండి చెప్తున్నారు? ఎంతమంది మీరు మీ ఇరుగు పొరుగు వారికి వాక్యం చెప్పేది ఎంతమంది ఇక్కడ? మీ ఇరుగు పొరుగు వాళ్ళకి అమ్మ రెండమ్మ, మంచి వాక్యం అమ్మ, చక్కగా దేవుళ్ళు ఎదగొచ్చమ్మ రెండమ్మని మనం పిలిచేది ఎంతమందినండి? ప్రారంభంలో ఏదేనంతే, గణేష్ తమ్ముడు భయం కూర్చున్నాడు స్టార్టింగ్లో. ఇవాళ మొత్తం ఇక్కడ అన్ని తనే చూసుకుంటున్నాడు. ఆ స్టోర్ రూమ్ మొత్తం పెయింట్ వేస్తాడు నీట్గా, పైన కింద ఆ షెల్ఫ్లకి కింద మ్యాట్ గ్రీన్ కలర్ కూడా వేసాడు. ఎంత బాగుంటుంది స్టోర్ రూమ్. ఒక్కడనే చేసుకునేవాడిని ఇవన్నీ, నేను మా పొండుగాడు. ఈరోజు దేవుడు ఒక చెయ్యినిచ్చాడు మాకు దేవుని సంఘంలో పరిచర్య కొరకు. ఎంత చక్కగా పరిచర్య జరుగుతుంది, ఇంత మంచి పరిచర్య, కల్మషం లేని పరిచర్య. నా పేరు వినబడాలని కాదు ఇక్కడ చేసేది, నా పేరు వినబడాలనో నేను కనబడాలనో కాదు ఇక్కడ. అందరూ దేవుణ్ణి ప్రేమించి నా దేవుని కోసం నేను చేయలేని మంచి మనసుతో అలాంటి సంఘం అండి ఇది. నిలబడతాం సంఘంలో, అనేక మంది నడిపించండి కేవలం దేవుని కొరకు, సత్కార్యములు చేయుటకు. జనవరి 4వ తారీఖు మనకు మీటింగ్ ఉంది. లేదంటే ఒక 70-80 వేల రూపాయలు ఖర్చు. లాస్ట్ ఇయర్ అయితే సుమారు 70,000 ఖర్చు అయింది నాకు లాస్ట్ ఇయర్ జనవరి 4 మీటింగ్కి. మళ్ళీ 2 నెలలు ఉంది. రోజు అదే భయపడుతుంది, తమ్ముడు టైం దగ్గరకు వచ్చేస్తుంది, డబ్బులు లేవు, డబ్బులు లేవు. ఇంకా 2 నెలల టైం ఉంది మనకి. ఇది సెప్టెంబర్ కదా, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ 3 నెలల టైం ఉంది. ఈ 3 నెలల్లో మన చేతికి కనీసం 70-80 వేలు కావాలి. ఒక కొత్త పాట కూడా రిలీజ్ చేయాలనుకుంటున్నాను మీటింగ్కి. ఆ రోజు భోజనాలు సంవత్సరానికి ఒకసారి మనం చేసేది. ఎలా అంటే దేవుడిని అడుగుతున్నాను, దేవుడు ఏదో ఒక రూపంగా ఇస్తాడు, దేవుడు ఏదో ఒక విధంగా ఇస్తాడు. నేనేం చేయగలను? సత్కార్యము చేయుటకు నేనేం చేయగలను? నా వంతు నేనేం చేయగలని ఇక్కడే మనం రేపుకోవాలి. ఎందుకంటే 10 మందిని రక్షించడానికి, మన కోసం కాదు, అది మన సరదా కోసం కాదు, సువార్త ప్రకటించడానికి. అవును, ఇక్కడ ఒక క్రీస్తు సంఘం ఉంది, వాళ్ళు జెన్యూన్గా వర్క్ చేస్తున్నారు. వాళ్ళు కేవలం వాక్యం కొరకు నిలబడిన వాళ్ళు, దేవుని ప్రేమించే వాళ్ళు, దేవుని కొరకు బ్రతుకుతున్న వాళ్ళు. అరే అలాంటి దగ్గర మనం ఉండాలని 10 మంది కనిపించే విధంగా మన వర్క్ సమాజానికి కనబడాలి. అందుకే మీటింగ్స్ పెడుతుంటాం, సువార్త కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ ఎక్కడ చర్చించబడతాయి? ఆ దినము సమీపించడం మీరు చూచుకొలది ప్రేమ చూపుటకును సత్కార్యములు, సువార్త కార్యక్రమాలు చేయుటకును ఒకనినొకడు పురికొల్పవలెను. ఇక్కడ జరుగుద్ది బోధ, హెచ్చరిక, పురికొల్పుకునేది ఇక్కడే. దేవుని వాక్యాన్ని బట్టి ప్రార్థన చేయండి జనవరి 4 మీటింగ్ కోసం. నేనేం చేయగలను ఆలోచించండి. డబ్బులు ఇవ్వమని నేను అడగట్లేదు, ఎవరికి తోచింది వాళ్ళు చేద్దాం.
దేవుని కార్యక్రమం జరగాలి అంతే. ఇంకా నువ్వు ఇది నేను ఎవరికి అప్పగించాను. భోజనాలు మీరంటే ప్రభాకర్ గారు మీరు ఆ రోజు భోజనాల ఖర్చు మీదే, రమణ గారు లేకపోతే ఆ రోజు మొత్తం స్టేజ్కి వచ్చేంత నీదే, అలా నేను ఎవరికి అప్పగించను. నేనే భారం వేసుకుంటాను, నా దేవుడిని అడుగుతాను, సంఘానికి ప్రకటిస్తాను. సంఘం ఇది మన పని అనుకోవాలి, ఎవరికి చేయగలిగిందో వాళ్ళు చేసుకుని దేవుని పని చేయాలి అంతే. సత్కార్యములు చేయుటకు, ఏంటి సత్కార్యం అంటే వాక్యాన్ని ప్రకటించడానికి, ఆత్మని రక్షించడానికి, దేవుని దగ్గరికి నడిపించడానికి సమాజంగా కూడుట మనము మానకూడదు. అలాంటి సమాజం, అలాంటి సంఘం కూడుకునే రోజు ఇది వదిలేసి రాజమండ్రి రమ్మంటారు ఏంటి? నేను రానని చెప్పాను. అర్థమవుతుందండి? అర్థమవుతుందా? చాలా మంది ఉంటారు తమ్ముడు, యవనస్తులు బోళ్ళు మంది ఉంటారు నాన్న, వాళ్ళందరూ చెడిపోతున్నారు, నీలాంటి వాళ్ళు వాక్యం చెప్పాలి అక్కడ, రానన్నా ఇప్పుడే దొరుకుతారు వాళ్ళు మనకి అంటే, దయచేసి ఏమనుకోవద్దు అంటే నేను రాలేనని చెప్పాను. తమ్ముడే సాక్ష్యం. ఎందుకు? నాకు మీరు ముఖ్యం, దేవుడు నాకు అప్పగించిన సంఘం ముఖ్యం. ఇక్కడ ఉన్న తక్కువ మంది అయినా అయి ఉండొచ్చు, వాళ్ళని నిలబెట్టాలి, నేను దేవుళ్ళలో నిలబెట్టాలి, వాక్యం వాళ్ళ హృదయంలోకి ఎక్కాలి. కాబట్టి బాగా వినండి, దేవుణ్ణి ఆరాధించడం అంటే దేవుణ్ణి ప్రేమించటం, దేవుణ్ణి ప్రేమించటం అంటే దేవుని ఆజ్ఞలు పాటించటం. ఆ ఆజ్ఞలు ఒకానొక ఆజ్ఞ సమాజముగా కూడుట మానకూడదు. ఆదివారపు ఆరాధనలు అపొస్తలులు ఆ రోజు క్రమం తప్పకుండా కూడుకున్నారు కాబట్టే ఈరోజు మనదాకా సత్యం వచ్చింది, మనదాకా సువార్త వచ్చింది. క్రీస్తు అనే వ్యక్తి నీకు తెలిసాడంటే, నాకు తెలిసాడంటే కారణం ఆ రోజు అపొస్తలులు చేసిన పని. వాళ్ళు ప్రతి ఆదివారమున మానకుండా కూడుకున్నారు, సువార్త ప్రకటించారు, ప్రాణాలు తెగించారు, ప్రాణాలు ఇచ్చారు దేవుని కొరకు. కనుక ఆలోచించండి, ఆదివారపు ఆరాధన నిర్లక్ష్యం చేయకండి. ఏమాత్రం అవకాశం ఉన్న శుక్రవారం క్లాసులు కూడా అటెండ్ అవ్వండి. ఆ రోజు నేను ట్రూత్ మాట్లాడుతున్నాను, క్లాసులు చెప్తున్నాను, చాలా ఇంపార్టెంట్ క్లాసులు అవి. మన శుక్రవారం మీకు చెప్పాను, ఎంతమంది గుర్తుందో లేదో. పరిశుద్ధాత్మను మనం ఏం చేయకూడదు? లేదా వచనం చెప్పండి, తక్కువని చెప్పండి, వచనం చెప్పండి తక్కువని. ఎఫెసీ పత్రిక నోట్సులు రాసుకున్నారు అందరూ. నువ్వు పేపర్ మీద ఎక్కించుకున్నావు కదా, ఇంటికి నోట్సులు ఎక్కించుకున్నావా? నిజంగా వెరీ గుడ్. నోట్సులు రాసుకోండి. పరిశుద్ధాత్మను మనం దుఃఖపరచకూడదు, మనం పాపం చేస్తే దేవుడు బాధపడతాడని చెప్పాను. క్లాసులు మిస్ అవ్వకండి, ఏమాత్రం అవకాశం ఉన్నా శుక్రవారం 7:30 నుంచి 9 గంటల వరకు, కరెక్ట్గా గంటన్నర ఆ క్లాసులు మిస్ అవ్వకండి. మంగళవారం క్లాసులు మిస్ అవ్వకండి. సంఘంలో ఏ కార్యక్రమం జరిగినా మనందరి బాధ్యత, అందరూ ఇన్వాల్వ్ అవ్వండి. ఏది చేయగలదో అదే, ఎక్కువ తక్కువ, పెద్దది చిన్నది కాదు. కాబట్టి సమాజంగా కూడుట మానకూడదు, సమాజంగా కూడి దేవుణ్ణి ఆరాధించాలనేది దేవుడు మనకిచ్చిన క్రొత్త నిబంధనలోని ఆజ్ఞ. అంటే సమాజంగా కూడుకోకపోతే ఏంటి? ప్రార్థన చేస్తాం.